ఒకసారి మనము మొదటి యోహానికి తిప్పుదాం. పరిశుద్ధ గ్రంథాన్ని 5వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుకుందాం. ప్రైజ్ ది లార్డ్. నీళ్ల ద్వారాను రక్తం ద్వారాను వచ్చిన వాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనక సాక్ష్యం ఇచ్చేవాడు ఆత్మయే. ఆమేన్. సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్లును రక్తమును ఈ ముగ్గురును ఏకీభవించి ఉన్నారు. మనము మనుషుల సాక్ష్యము అంగీకరించున్నాము కదా, దేవుని సాక్ష్యము మరీ బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గురించి ఇచ్చినదే. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవముగల దేవా, జీవాధిపతి నాయన, ఉదయకాల సమయంలో మా అందరికీ ప్రభువా మాకు ఇచ్చిన ఉదయకాల ఆహారం బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం నాయన. నిశ్చయంగా వాక్యంతో మా హృదయాలు సంధించండి. ఏదైనా మాకు కావాల్సిన మాటలు దయచేసి మా హృదయాలను ఆలోచనలను పూర్తిగా నాకు స్వాధీనంలో తీసుకుని నడిపించి మీరు మహిమ పొందమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ పేరిట ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి అందరం కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మరి దేవుని చిత్తమైతే కొన్ని మాటలు మనం చూద్దాం. ప్రభు చిత్తమైతే చాలామందికి చాలా రకాలుగా దీనిలో అనేక సందేహాలు ఉన్నాయి. మరి దేవుడు ఈరోజు అవన్నీ తెరుస్తాడని నమ్ముతా ఉన్నాను. మొత్తగా ఆ 6వ వచనం చూద్దాం. నీళ్ల ద్వారాను రక్తం ద్వారాను వచ్చిన వాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తంతోనూ వచ్చెను. ఆత్మ సత్యం గనక సాక్ష్యం ఇచ్చేవాడు ఆత్మయే. సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్లును రక్తమును ఈ ముగ్గురు ఏకీభవించున్నారు. ప్రైజ్ ది లార్డ్. మొదట మాట్లాడితే ముందు వచ్చిన ఎలాగ ఉన్నదంటే, అక్కడ నీళ్ల ద్వారాను రక్తం ద్వారాను వచ్చిన వాడు ఈయనే. కింద ఏం చెప్తున్నదంటే సాక్ష్యం ఇచ్చిన వాడు ఆత్మయే అంటుంది. ఆ తర్వాత వచ్చిన ఏమంటుందంటే సాక్ష్యం ఇచ్చేవాడు ముగ్గురు అంటారు. నీళ్ళలో వచ్చాడు, రక్తంలో వచ్చాడు అని చెప్పిన తర్వాత దానికి సాక్ష్యం ఇచ్చిన వాడు ఆత్మ అన్నారు. దాని తర్వాత అక్కడ ఉంది సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు అంటున్నారు. ఆత్మయు నీళ్లును రక్తమును. ఈ మాట మనకు అర్థమైంది, బైబిల్ మొత్తం చక్కగా అర్థమవుతుంది. ఈ ముగ్గురును ఏకీభవించున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఈరోజు మనం మాట్లాడబోయేది అంశం కూడా దాని గురించే. దాగి ఉన్న జీవితాన్ని ఒక వర్తమానంలో కొద్ది మాటలు తీసుకుందాం. పుత్ర స్వీకారం అనే స్థానముకు వెళ్ళుటకు ఈరోజు మనకి ఏం కావాలి, ఏం అవసరం ఉన్నది? దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా, లేదంటే జగత్ పునాది కన్నా ముందుగా క్రీస్తులో మనం ఎక్కడైతే ఉన్నామో ఆ స్థానానికి తిరిగి మనం వెళ్ళాలంటే ఈరోజు మనకి ఏం కావాలి? ఏం కావాలంటే లేఖనం అంటుంది, ఒక దాగి ఉన్న జీవితం మనకు కావాలి. ఆమేన్. దేవుడి దగ్గరికి రావటం అంటే కేవలము నేను చర్చికి వచ్చి వెళ్ళిపోయాను అన్నది కాదు. క్రీస్తులో మనం కలవటానికి ఇక్కడికి వచ్చున్నాం. వాక్యంలో మనం ఏమై ఉన్నామో దాన్ని గుర్తించడానికి మనం ఇక్కడికి వచ్చున్నాం. దాన్ని పాత నిబంధనలో మోషే ధర్మశాస్త్రం కింద మనం మాట్లాడినట్లయితే, మోషే భూమి మీద ఉన్నప్పుడు దేవుడు కొండ మీద తీసుకెళ్ళి ఒక గుడారం కట్టించాడు బైబిల్ చెప్తున్నది. ఆ గుడారంలో ఎన్ని భాగాలు ఉన్నాయండి? బయట ఉన్న భాగం ఏంటి, తర్వాత భాగం ఏంటి, ఆ తర్వాత భాగం ఏంటి? ఇప్పుడు అక్కడ ఎన్ని గదులు ఉన్నాయి? జాగ్రత్తగా చెప్దాం. గదులైతే రెండే ఉన్నది. బయటది ఆవరణం, బయటది ఆవరణం. ఎలాగంటే అలా తిరిగే వాళ్ళు ఉండేది ఆవరణం. అంతేనా? ఇప్పుడు మనం ఇలా మాట్లాడుకుందాం. మన శరీరంలో కూడా 3 భాగాలు ఉన్నాయి. బయటికి కనిపించే శరీరము, దాని తర్వాత లోపల ఉండేది ఆత్మ, ఆ లోపల ఉండేది ప్రాణము. అవునా? అయితే తిరిగేది ఏది? ఆవరణం.
మన దగ్గర ఒక ఆవరణం పెట్టుకొని తిరుగుతున్నాం, దాని లోపల మనం తిరుగుతున్నాం. ఇది ఎక్కడికైనా వెళ్తుంది, ఎటైనా అయిపోతుంది, ఏమైనా చేస్తుంది. కానీ మీరు గమనిస్తే పాపం చేసిన వాడు ఉండే స్థలము అతి పరిశుద్ధ స్థలమా, పరిశుద్ధ స్థలమా, ఆవరణమా? ఆవరణము. ఈ ఆవరణలో ఉన్న వ్యక్తి అతి పరిశుద్ధమైన స్థలం దగ్గరికి రాగలడా? రాలేడు. పరిశుద్ధమైన స్థలంలోకి రాగలడా? రాలేడు. కానీ తన తరపున బలి అర్పణ పంపించగలడు. అంతేనా? మరి ఈరోజు మనం కానీ గమనిస్తే మనము కలిగి ఉన్న ఈ శరీరము, అక్కడ వర్తమానం నుంచి మాట్లాడదాం. అక్కడ 3 భాగంలో ఉన్నాయి. 2 తెరలు, 2 గదులు, మరియు అరణ్యములో దేవుని యొక్క గుడారముకు మాదిరిగా ఉన్న దానిలో సమాజం ఉన్నది. మొట్టమొదటిగా అక్కడ ఉన్నది సమాజము, తర్వాత పరిశుద్ధ స్థలము, ఆ తర్వాత అతి పరిశుద్ధమైన స్థలము. అది దేవుని యొక్క ఇల్లు. ఇప్పుడు ఆ గుడారం మొత్తం అంతా ఏంటంటే అది దేవుడు నివాసం చేసే స్థలము. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం, దేవుడు ఆవరణంలో ఉంటున్నాడా? పరిశుద్ధమైన స్థలంలో ఉంటున్నాడా? చెప్పండి. అతి పరిశుద్ధమైన స్థలంలో ఉంటున్నాడా? రైట్. ఇప్పుడు దేవుడు నీ శరీరంలో ఉన్నాడా? చెప్పండి త్వరగా. ఆ గుడారంతో కానీ మనం ఈ గుడారాన్ని కానీ పోల్చుకున్నట్లయితే దేవుడు ఎక్కడున్నాడో మనకు అర్థమవుతున్నది. అయితే ఈ ఆవరణము ప్రతిదాన్ని తీసుకుంటుంది. మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. ఈ భౌతికమైన ఈ శరీరం అనే గుడారానికి ప్రతి ఒక్కటి ఇది ఆకర్షించబడేదిగా ఉంటుంది. కంటికి కనిపించేదానికి, వినేదానికి, మాట్లాడేదానికి, తినేదానికి, వాసన చూసుకునేదానికి, శరీరం యొక్క భౌతిక సంబంధమైన సుఖం కోరుకునేది, ఇవన్నీ కూడా బయటివి. ఇవన్నీ బయటివి. దేవుడు ఎక్కడ ఉంటాడు? ఆవరణంలోనా? అతి పరిశుద్ధమైన స్థలంలో. ఇప్పుడు మనం దేవుడిని ఎక్కడ అతి పరిశుద్ధమైన స్థలంలో కలుసుకోవాలంటే మొట్టమొదటిగా మనం శరీరము దాటవలసి ఉన్నాం. ఈరోజు అందరికీ పెద్ద సమస్య ఏంటి? శరీరమే. ఎండాకాలము శరీరమే, చలికాలము శరీరమే, వానాకాలము శరీరమే. చర్చికి రావాలంటే ఆపేది, మనం ఏదైనా పని చేయాలని ఆపేది, మనం ప్రార్థన చేయాలని కూడా ఆపేది. అది ఎందుకో చెప్తాను చూడండి, చిన్న ఉదాహరణ. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా మన ఉదయకాలము 4 గంటలకి ఒక ట్రైన్కో, ఒక బస్సుకో, ఒక విమానం ఎక్కాలంటే ఎన్ని గంటలకు లేస్తాం? ఎవరు అసలు ఎన్ని గంటలకు లేచి రెడీ అవుతారు? 4 గంటలకు వెళ్ళాలి. మనం ఎప్పుడు రెడీ అవుతాం? ఎన్ని గంటలకు లేచాం? రైట్. ఇప్పుడు దేవుడు ప్రతిరోజు 3 నుంచి 5 మధ్యలో కలవగలడు. మనం ఎన్నిసార్లు లేచి కలిసాం? బైబిల్లో ఒక మాట ఉన్నది. యాకోబు పొద్దున వరకు దూతతో పెనుగులాడుతున్నప్పుడు దూత అంటున్నాడు, తెల్లవారిపోయింది, నేను వెళ్ళాలని విడిచిపెట్టన్నాడు. దాని ఒక అర్థం ఏంటంటే, వర్తమానం కానీ బైబిల్ చదివిన ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన సంగతే. ఉదయం తెల్లవారే సమయానికి, సూర్యుడు వచ్చే సమయానికన్నా ముందుగా దూతలు మొత్తం తిరిగి వెళ్ళిపోతారు. మరి అదే నిజమైతే మనం ఏ టైంలో లేస్తున్నాము, మనం ఏ టైంలో ప్రార్థన చేస్తున్నాము? దేవుని యొక్క దూతలు తిరిగే సమయంలో కానీ మనం ప్రార్థన చేసేవారం అయి ఉన్నామా? నిశ్చయంగా దేవుడి యొక్క సన్నిధిని మన ఇంటనే ఉంచగలిగే వాళ్ళం అయి ఉంటాం. అయితే మనం ఆ సమయం లేవగలమా? ఎవరు చెప్పరా సమాధానం ఈ పూట? మనం ఆ సమయం లేవగలుగుతున్నామా? మీరు గమనించండి, దొంగలు దొంగతనం చేసే సమయమే తెలుసా? 3 నుంచి 5. ఎందుకని? ఆ టైంలో మనం గ్యారెంటీగా నిద్రపోతాం, లేవలేం. వాడికి ఆ సమయమే మనం బలంగా నిద్రపోతామని తెలిసి వాడు ఆ సమయంలో దొంగతనం చేస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ శరీరం యొక్క బలహీనతను మనం జయించటం లేదు. అది అపవాదికి కూడా తెలిసింది. దొంగతనం చేసేవాడికి నువ్వు శరీరరీత్యా బలహీనుడని తెలిసిపోయినది. ఇప్పుడు మనం చేసిన తప్పుల్లో అనేకమైన తప్పులు శరీరంతో చేసినవే. నువ్వు చూసి చేసావా, విని చేసావా, నమ్మి చేసావా, ఏం చేసినా కూడా మొత్తానికి శరీరమే బాధ్యురాలు అవుతుంది అక్కడ. అయితే ఈరోజు మీకు రహస్యం చెప్పాలి. శరీరము దానంతటగా అది పోయి తప్పు చేయలేదు. తెలియాల్సిన సంగతి ఏంటంటే, యువర్ బాడీ కెనాట్ డూ ఎ సిన్ వితౌట్ యాక్టింగ్ యువర్ స్పిరిట్. యువర్ బాడీ విల్ బి లెడ్ బై ది స్పిరిట్. ఈరోజు సమస్య ఏంటంటే, ఈ శరీరము ఇక్కడి నుంచి నువ్వు బయటికి పోయి తలిపేసిరా అంటే శరీరానికి తెలియదు ఏది. ఇప్పుడు ఈ శరీరాన్ని అక్కడ దాకా పోయి తలిపేయగలిగేలా చేసేది ఏంటి? నా ఆత్మ పని చేయాలి అక్కడ.
ఇప్పుడు నాలో ఉన్న ఆత్మ నన్ను అక్కడ దాకా తీసుకెళ్ళి ఆ తలిపేసేలాగా చేయాల. ఇప్పుడు ఆత్మ నాకు మంచిగా చెప్తే శరీరం మంచిగా చేస్తుంది. ఆత్మ చెడ్డగా చెబితే చెడ్డగా చేస్తుంది. ఇప్పుడు మనం చేసే పనులను బట్టి మన దగ్గర ఏ ఆత్మ ఉందో తెలుస్తుంది. అంతేగాని ఏ శరీరం ఉందో తెలియదు. కాబట్టి ఒకవేళ మనం కానీ తప్పు చేస్తే ఇప్పుడు మన దగ్గర ఏ ఆత్మ ఉన్నట్టు? ఇది కూడా చెప్పనట్టు ఎవరు. సరే, ఒకవేళ మనం మంచిగా చేస్తున్నాం, వాక్యానుసారంగా చేస్తున్నాం, అప్పుడే ఆత్మ ఉన్నట్టు. ఇక్కడ వర్తమానం చెప్పిన దాని ప్రకారంగా అది దేవుని యొక్క నివాస స్థానము, అది నీ నివాస స్థలము. నీవు కేవలం ఒక 3 గదుల గృహంలో జీవించదవు. ఎన్ని గదులు ఇంట్లో మనం ఉన్నాం ఇప్పుడు? ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఇంకో మాట కూడా ఉంది. మీరు 2 పడక గదులు కలిగి ఉండవచ్చు, మీరు 3 వంట గదులు కలిగి ఉండొచ్చు, కానీ కేవలం మీరు 3 గదులు గల గృహంలో ఉండగలరు. డబుల్ బెడ్రూమ్ ఉంది, నాకు 2 బెడ్రూమ్ ఉంది, 3 కిచెన్లు ఉన్నాయి, నాకు 6 బెడ్రూమ్లు ఉన్నాయన్నా కూడా అది లెక్కగానే కాదు. నువ్వు చివరికి ఉండేది ఆ 3 గదులే. ఈ భౌతికమైన గదుల గురించి నేను మాట్లాడటం లేదు. ఆత్మ సంబంధంగా నీవు నీ శరీరం అనే గుడారంలో కలిగి ఉన్న గదుల గురించి మాట్లాడుతూ ఉన్నా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దేవుడు 3 గదులు గల గృహంలో నివసించను. దేవుడు ఇక్కడ భూమిపైన ఉన్నప్పుడు ఆయన 3 గదులు గల ఇంటిని తీసుకొనును. ఈరోజు యేసుక్రీస్తు కూడా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన గురించి ఒక సాక్ష్యం ఉన్నది. ఆయన అంటున్నాడు, నీరు, రక్తము, ఆత్మ ముగ్గురు ఒక్కటై ఉన్నారు. ఆ 3 కలిస్తేనే యేసుక్రీస్తు అయి ఉన్నారు. నీరు వేరుగాను, రక్తం వేరుగాను, ఆత్మ వేరుగా లేదు. 3 ఏకీభవించి ఉన్నారు. అంటే ఒక్కటి. దే బికేమ్ వన్. అన్నీ ఒక్కటవ్వాల. దానికి ఇంకో ఉదాహరణ కూడా ఉంది. ఒక మనిషి పుట్టగానే మనిషి ఏం కలిగి ఉంటాడంటే వాడికి ఇంకా మాటలు రాకపోవచ్చు, మనం వాడికి సరిగ్గా కంటికి కనబడకపోవచ్చు. అయినప్పటికీ కూడా ఒక చిన్న బిడ్డ భూమి మీద పుట్టాడు అంటే అర్థం ఏంటంటే ఈ 3 వాళ్ళ లోపల ఉన్నాయి అని. ఏమన్ అంటే మనం పుట్టిన దగ్గర నుంచి 3 కలిగి ఉన్నాం. అయితే ఈ 3టిని మనం దేవుడికి ఎప్పుడైతే సంపూర్ణంగా సమర్పించామో అప్పటి నుంచే దేవుడు మన లోపలికి రాగలడు. మనం ఏమీ తెలియనప్పుడు దేవుడు యొక్క స్వాధీనంలోనే ఉంటాం. అయితే మనం ఒక్కొక్కటి తెలుసుకున్న కొద్ది ఏమవుతామంటే కొన్నిసార్లు దేవుడికి దూరం అవుతాం, కొన్నిసార్లు దేవుడికి దగ్గర అవుతాం. ఎలాగా? మన ఆత్మ నడిపించిన దాన్ని బట్టి, మన ఆత్మని నడిపించిన దాన్ని బట్టి. ఆమేన్. మన ఆత్మ నన్ను సరిగ్గా నడిపించింది అనుకోండి, నన్ను దేవుడి దగ్గర తీసుకుని పోతుంది. ఆమేన్. అప్పుడు ఈ శరీరం దేవుడి దగ్గరికి పోతుంది, ఆత్మ దేవుడితో నివాసం చేయగలదు. నన్ను వాక్యానుసారంగా కాకుండా ఇంకా వేరే దాని ప్రకారంగా నడిపిస్తే నేను నా ఆత్మ దేవుడి దగ్గరికి రావు. నేను నా ఆత్మ దేవుడి దగ్గర రానప్పుడు నా శరీరం కూడా రాలేదు. అంతే కదా? ఇప్పుడు అలా మాట్లాడుకుందాం. నేను మంచోడ్నే, ఏ తప్పు చేయలా, ఏ పాపం చేయలా, కానీ ఈ శరీరం చర్చకి రావట్లా. ఇప్పుడు నన్ను ఎవరు నడిపిస్తున్నట్టు? నువ్వు చర్చికి రాకుండా నిన్ను ఆపేది ఏదన్నా ఉండదంటే భూమి మీద ఎప్పుడు అపవాదే. కాబట్టి నీ శరీరాన్ని చర్చికి తీసుకురానియకుండా ఆపేవాడు అపవాద అయినప్పుడు వాడిని జయించే ఆత్మ నువ్వు కలిగి ఉండాలి. వాడిని జయించే విశ్వాసం నువ్వు కలిగి ఉండాలి. జయించే వాక్యం నువ్వు కలిగి ఉండాలి. వాక్యానుసారమైన జీవితం నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు అపవాది నిన్ను ఆపలేడు. వాడు ఆటంకం కలగజేయగలడు, కానీ ఆపలేడు. ఆ తేడా మనం గమనించాలి. ఆటంకాలు లేకపోతే నువ్వు ఆలోచించాలి, ఇబ్బందులు లేకపోతే నువ్వు ఆలోచించాలి. ఇవన్నీ ఉన్నాయంటే అర్థం ఏంటంటే అపవాది నిన్ను ఆపుతున్నాడని, అదే సమయంలో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఎందుకు దేవుడు తోడుగా ఉన్నాడు? నీకొచ్చిన అపవాదుల్ని, నీకొచ్చిన ప్రతి ఒక్క ఇబ్బందిని, శోధనని నెట్టుకుంటాను అడుగులు ముందుకే వేస్తున్నావు. ఎందుకనంటే నా ఆత్మ దేవుడు యొక్క ఆత్మ చేత నడిపించబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఇక్కడ చిన్న మాట మాట్లాడుకుందాం. ఆలయంలో ఆయన ఆవరణములో పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము 3 రకాలుగా ఉండను. ప్రతి ఒక్కటి ఒకటి దానితో ఒకటి వేరుపరచబడి ఉండను. నివాస స్థలమును చూపించుటకు ప్రతి ఒక్కటి వేరువేరుగా ఉపకరణములు కలిగి ఉన్నాయి. సంగమునకు అది చాలా ఒక అందమైన మాదిరి. ఇప్పుడు ఆత్మ వేరు, మీరు గమనించండి. ఆత్మ నీ ప్రాణంతో కలవదు. కలుస్తుందా? ఆత్మ నీ శరీరంతో కలుస్తుందా? కలవదు. కానీ 3 లోపలే ఉన్నాయి. యేసుక్రీస్తుకు సిలువేసినప్పుడు శుక్రవారం రోజున బల్లెంతో ఆయన పక్కలో పెట్టి పొడిచినప్పుడు ఏమేమి బయటకు వచ్చినాయి? బైబిల్ చెప్తా ఉండదు, నీరు, రక్తము బయటకు వచ్చినది. ఆ తర్వాత ఆయన లోపల నుంచి ఆత్మ బయటికి వెళ్ళినది. ప్రైజ్ ది లార్డ్.
3 మనకి అక్కడ సాక్ష్యం ఇస్తున్నాయి. ఆయనే దేవుడు, ఆయనే దేవుని కుమారుడు అని. ఇప్పుడు ఆ 3 మన లోపల ఉన్నాయి. మనం ఒక ఇల్లు కొనాలి. ఇల్లు కొనాలనుకున్నా, ఒక ఇంటికి అద్దెకి పోవాలన్నా ముందు మనం ఏమని చూస్తాం ఒకసారి చెప్పండి నాకు. ఒక్క నిమిషంలో చెప్పండి త్వరగా. ఫస్ట్ ఒక ఇల్లు ఉండాలి. ఆ ఇంటి లోపల ఏముండాలి? కిచెన్ ఉండాలి, బెడ్రూమ్ ఉండాలి, హాల్ ఉండాలి. ముందు ఈ 3 అయితే చూస్తాం. అది 2 బెడ్రూమ్లా, 3 బెడ్రూమ్లా ముందు తర్వాత మాట్లాడక ముందైతే ఈ 3 చూస్తాం. ఆ తర్వాత ఇక మిగతా ఏమి వసతులు ఉన్నాయి, అక్కడ ఉండే ఏరియా ఎలా ఉండదు, ఇవన్నీ తర్వాత చూసేది. ఈ 3 అయితే మొట్టమొదటిగా మనం చూస్తుండే. ప్రైజ్ ది లార్డ్. అయితే ఓ చిన్న మాట, మన ఇంట్లో ఉండటానికి మనకి ఇంట్లో వంటగది ముఖ్యమైనదా? చెప్పండి, దానికన్నా ముఖ్యమైనదని కాదా? పడక గది, వంటగది, లివింగ్ రూమ్ లేదా డైనింగ్ రూమ్, దాని పేరు ఏది పెట్టినా, లేకపోతే హాల్, దానికి పేరు ఏం పెట్టినా కూడా ఈ 3 మనకి ఇంపార్టెంట్ ప్రతి ఇంట్లో. ప్రతి ఇంట్లో నిజమేనా? అలాగే ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ గుడాలలో కూడా ఈ 3 గదులు ఉన్నాయి. చర్చిలో కూడా 3 గదులు ఉన్నాయి. చర్చిలో ఉన్న 3 గదులు, మనలో ఉన్న 3 గదులను ఒకసారి చూద్దాం. పాపి మొదటిగా వంటగదిలోకి వచ్చును. ఎక్కడికి వస్తాడు ఫస్ట్ పాపి? ఇదేంటిది, పాపి వంటగదిలోకి వెళ్తాడా? ఎస్ సార్. అది ఉన్నట్లుగానే వంటగది అనగా నీవు తినే స్థలము. ఇక్కడ పాపి లోపలికి వచ్చును, వంటగదిలోకి వచ్చేది అర్థం ఏంటంటే వెనుటి వలన విశ్వాసం కలుగును. నీ కుటుంబంలో నువ్వు బలం పొందుకునేది ఎక్కడ అంటే, శరీరరీత్యా నువ్వు బలం పొందుకునేది వండిన వంట తిన్నప్పుడు. అది ఎప్పుడు తినాలి? సరైన సమయానికి. అసలు నేను ఈ మాట చెప్పకూడదు, కానీ నేను చెప్పాలి కదా, ఇంకా తప్పదు. ఎందుకంటే సరిగా టైంకి తినని వ్యక్తి ఎవడున్నాడంటే సంఘం మొత్తం నేను ఒకడిని. అది కానీ ఇక్కడి నుంచి నిజం చెప్పాలి కదా మీకు. ఎందుకని ఈ మాట అన్నానంటే, నువ్వు సరైన సమయానికి తిన్నప్పుడే నువ్వు బలం పొందుకుంటావు. సరైన సమయానికి తినకపోతే నీ శరీరము బలం కోల్పోతుంది. మీకు అందరూ తెలుసు, ఉపవాసాలు చేసేటప్పుడు వాళ్ళ బాడీ లోపల కీటోన్స్ అని పెరుగుతూ ఉంటాయి. కీటోన్స్ పెరిగితే ఏమవుద్దంటే శరీరంలో ఉన్న ఫంక్షన్స్, బాడీ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పాడవటం బిగిన్ అవుతాయి తినకపోయిన కారణం చేత. మరి అదే నిజమైతే నువ్వు వాక్యమనే ఆహారం తినకపోతే నీ ఆత్మకు సంబంధించిన కీటోన్స్ ఏమవుతాయి? శరీరానికి బలహీనత వస్తుంది. ఇప్పుడు శరీరం బలహీనత వచ్చి నువ్వు 2-3 రోజులు తినకుండా పడిపోగానే ఎమ్మటే నీకేం చేస్తారు? గట్టిగా చెప్పండి అమ్మ. సెలైన్ పెడతారా? పెట్టి సెలైన్ పెట్టాక ఎలా ఉంటాం? మనం ఎక్కడ ఉంటాం? హాస్పిటల్ ఎక్కడ ఉంటాం? ఇళ్ళలో పెట్టుకుంటాం, ఇంటికి పిలిచి పెట్టుకుంటాం డాక్టర్లను ఇప్పుడు మనం. అవును కదా? దాదాపుకి ప్రతి ఇంట్లో అందరికి వాళ్ళకి అలవాటు అయిపోయింది సెలవులు పెట్టడం, తీయటము. అయితే ఇక్కడ గమనించాల్సిన సంగతి ఏంటంటే, నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు నీకు పెట్టే సెలవులు ఏదైతే ఉండదో అది టెంపరీ సొల్యూషన్. అది శాశ్వతమైనది కాదు. నువ్వు రోజు ఆహారం క్రమం తప్పకుండా తీసుకుంటే నువ్వు సెలవుని పెట్టుకోవాల్సిన అవసరం రాలా. అంతేనా? అలాగే ఈరోజు మనము కూడా, నువ్వు సంఘానికి రెగ్యులర్గా వచ్చి నువ్వు ప్రార్థనలో రెగ్యులర్గా ఉన్నప్పుడు నువ్వు ఆత్మకి సెలవుని పెట్టుకోక్కర్లా. ఆత్మకి సెలవులు అవసరం అవుతుంది. ఈరోజు ఏంటంటే ఇన్స్టెంట్ మెసేజ్లు. దానికి కూడా ఒక కారణం మీకు చెప్తా. అకస్మాత్తుగా ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే, మనకి ఏదైనా సమస్య వచ్చినా, ఇబ్బంది వచ్చినా ఏం చేస్తామంటే ఎమ్మటే మొబైల్ ఆన్ చేసేసి వరుసగా మెసేజ్లు మొత్తం వినేస్తాం ఒకే రోజు కూర్చొని. ఎందుకని? లోపల బాగోలా, లోపల సమస్య, లోపల శోధన. ఇప్పుడు నాకు సెలైన్ కావాలి, ఇన్స్టెంట్గా ఒక మెసేజ్ కావాలా. ఒకటినం ఆ రోజు ఎన్ని వింటాం? ఆదివారం ఒకటి వినమంటే కుదరలా మనకి, కానీ సోమవారం 3, మంగళవారం 3. ఏంటి? బలం కావాలి, నాకు బలం కావాలి, బలం. ఏంటంటే సెలైన్ బాటిల్స్ అయ్యండి. నువ్వు యూట్యూబుల్లో ఈయన మెసేజ్లన్నీ సెలైన్ బాటిల్ అంటాను నేను. నువ్వు సంఘంలో పొందుకునే ఆత్మ ఎంతైనా అది ప్రత్యేకమే. ఎందుకంటే దేవుడు దిగి వచ్చి నేరుగా మాట్లాడేటప్పుడు నేను ఉండి అక్కడ వింటం వేరు, దేవుడు మాట్లాడింది రికార్డ్ చేసుకునేది వింటం వేరు. అవునా కాదా? ఎక్కడ మనకు బలం పొందుకుంటున్నావు? నువ్వు ఇంట్లో తిన్న ఆహారంలోంచి నువ్వు పొందుకునే బలం ఎలాగుంటుంది, ట్యాబ్లెట్లు వేసుకుని నువ్వు బలం పొందుకునేది ఎలాగుంటుంది? రెండింటికి తేడా ఉందా లేదా? శరీరాన్ని నువ్వు ఎలాగ జాగ్రత్తగా చూసుకుంటున్నావో దానికన్నా 10 రెట్లు కాదు, కోట్ల రెట్లు ఎక్కువగా నీ ఆత్మను జాగ్రత్త చేసుకోవాలి. ఈరోజు మనం శరీరానికి ఇచ్చే జాగ్రత్తలో ఆత్మకి 1% కూడా ఇవ్వట్లేదు మనం.
ఆత్మకి నువ్వు జాగ్రత్త చేయటం ప్రారంభించినప్పుడు, విలువివ్వటం ప్రారంభించినప్పుడు, నీ ఆత్మలో నువ్వు బలంగా ఎదిగితే ఈ శరీరానికి కావాల్సిన జాగ్రత్త మొత్తము నీ ఆత్మ తీసుకోగలదు. ఎలాగా? వాక్యానుసారంగా జాగ్రత్త తీసుకోగలదు. ప్రైజ్ ది లార్డ్. రెండో మాట, లివింగ్ రూమ్ అనగా నీవు సహవాసము చెయ్యగది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మన ఇంటికి వచ్చినప్పుడు జనరల్గా ఎక్కడ కూర్చోబెట్టి మాట్లాడతాం అందరినీ? బెడ్రూమ్ తీసుకెళ్తామా? కిచెన్లో తీసుకెళ్తామా? చెప్పండి. ఎక్కడ కూర్చోబెడుతున్నాం? మనము కూర్చుంటాం, వాళ్ళు కూర్చుంటారు, ఇద్దరం కలిసి మాట్లాడుకునే దాన్నే లివింగ్ రూమ్ అంటాం. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? సహవాసం చేసేది ఇక్కడే. ఇప్పుడు మనం చర్చికి వస్తుంది దేనికంటే సహవాసం చేయటానికి. అవునా కాదా? మనం చర్చికి వచ్చి సహవాసం చేయటానికి అని మనం కానీ జ్ఞాపకం కానీ పెట్టుకున్నట్లయితే మిగతాది ఏది మాట్లాడడం, వాక్యం ఒకటే మాట్లాడతాం. ఎందుకంటే మనం సహవాసం చేస్తుంది పక్కనున్న వ్యక్తులతో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు సహవాసం చేస్తున్నాం. దట్స్ ద రీజన్ వీఆర్ కమింగ్ టు ద చర్చ్. ఈరోజు మనం సంఘానికి ఎందుకు వచ్చామంటే ఒక్క జ్ఞాపకం మనకు ఉండాలి. మర్చిపోకుండా జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, నువ్వు క్రీస్తును కలవటానికి వస్తున్నావు. చెప్పగలం ఒక్కసారి? ఎందుకు వస్తున్నట్లు మనము? క్రీస్తుని మాత్రమే, ఇక వేరేది కాదు. రెండోది, క్రీస్తుని కలిసిన తర్వాత మన లోపల ఉండాల్సింది క్రీస్తు ప్రేమ. అంటే సహవాసం అంటే ఒకరితో ఒకరు పంచుకోవటం అని. కమ్యూనియన్ అంటే పంచుకోవటం అని, అంటే షేరింగ్. ఈరోజు మనము ఏం పంచుకోవాలంటే ఇతరుల్లో వాక్యాన్ని పంచుకోవాలి, సాక్ష్యాన్ని పంచుకోవాలి, నువ్వు పొందుకున్న ఆత్మను పంచుకోవాలి, నువ్వు ఎలాగ వాక్యంలో బలపడ్డావో అది పంచుకోవాలి. ఇది మాత్రమే, దీనికి మించి మనం ఇంకేం పంచుకోవద్దు. అంటే మానవులమైన మనము, ఈ శరీరంలో ఉన్న మనము, ఈ రక్త మాంసాలు మన మీద పనిచేస్తూ ఉండగా, అంటే అర్థము బయట ఆవరణము నీ మీద పనిచేస్తూ ఉన్న కారణం చేత ఆవరణం యొక్క ప్రభావము మన మీద ఉంటున్నది. అంతేనా? ఇప్పుడు ఆవరణం అంటే శరీరము, శరీరం యొక్క ప్రభావం అంటే రక్త మాంసాల యొక్క ప్రభావం, రక్త మాంసాల యొక్క ప్రభావము, ఆవరణం యొక్క ప్రభావం అంటే ఈ లోకం యొక్క ప్రభావం. ఈ లోకం యొక్క ప్రభావము మన శరీరం మీద పనిచేస్తుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే చాలాసార్లు లోకరీతిగా మనం ఆలోచిస్తాం. కార్నల్ మైండ్, భూ సంబంధమైన ఆలోచనలు. చాలా లోకంలో ఉన్న వస్తువులు ఈరోజు మనల్ని ఆకర్షిస్తున్నాయి. కారణం ఏంటంటే ఆత్మ సంబంధమైన మనము లోక సంబంధించిన వస్తువులు ఆకర్షించినాయి. అంటే ఇప్పుడు మన దగ్గర ఆత్మలో బలంగా ఉన్నామా, శరీరంలో బలంగా ఉన్నామా? శరీరంగానా? మరి శరీరరీత్యా బలంగా ఉంటే మనం విన్న వాక్యం, ఇంకో భాష మాట్లాడితే మనం తిన్న వాక్యం ఏమైనది? ఇలా మాట్లాడుకుందాం. పోయిన వారం వరుసగా ఒక 6 రోజుల పాటు బిర్యానీయో, చికెనో, మటనో, ఫిషో, ప్రాన్సో తిన్నా పోయిన వారం. ఈ వారం అంతా ఏం తిల్లా. ఏమైంది ఇప్పుడు? శరీరం బలంగా ఉందా, బలం కోల్పోయిందా? చాలాసార్లు మనం కూడా ఏమనుకుంటామంటే కొద్దికాలం చర్చికి రెగ్యులర్గా వెళ్ళిన తర్వాత మనం బలం పొందేసుకున్నాం అనుకుంటాం. అయితే ప్రతిరోజు నువ్వు భోజనం చేసినప్పుడు ఎలాగైతే ఆ శక్తి ఆ పూటకి సరిపోతుందో, అలాగే ఆత్మకి కూడా నువ్వు పొందుకున్న వాక్యము కొద్ది కాలం పనిచేస్తుంది. అందుకని మనం ప్రతిసారి వాక్యం దగ్గరికి రావాలి. ఇంకో మాట చెప్తా, మీరు చర్చికి రాలేని స్థితిలో ఉంటే దేవుడు మనకి పరిశుద్ధ గ్రంథం ఇచ్చారు. నువ్వు ముందు సమయం ఎక్కడ గడపాలి? నువ్వు ఎక్కడ ప్రార్థన చేస్తే అదే దేవుని సన్నిధి. నువ్వు ఎక్కడ మోకరిల్లితే దేవుడు అక్కడే దిగి రాగలడు. నువ్వు ఉండే స్థలం ఏంటో చూడకుండా దేవుని దగ్గర రాగలడు. అది చెడిపోయిన స్థలమా, పాడైపోయిన స్థలమా, మంచి స్థలమా, గొప్ప స్థలమా, నీట్గా ఉందా లేదా, దేవునికి సంబంధం లేదు. నీ హృదయంలోకి దేవుడు దిగి వస్తాడు. నువ్వు ప్రార్థించిన స్థలంలో కాదు, ప్రార్థించిన హృదయంలోకి ఆయన దిగి వచ్చే దేవుడై ఉన్నాడు. ఈరోజు మనం ఆ సంగతి గమనించవలసి ఉన్నాం. ఆమేన్. కాబట్టి గమనించండి, సహవాసం అనగా సంఘానికి వచ్చేది మనం చేసే సహవాసం. ఈ సహవాసంలో మనం ఏం చేయాలంటే దేవునికి సంబంధించిన పనులే చేయాలి. ఒకసారి చెప్తా ఆమెలో ఎందుకు అడుగుతున్నానంటే, మనం సంఘానికి వచ్చి దేవునికి చెప్పింది కాక, దేవునికి సంబంధించింది కాక వేరే ఇంకా ఏది చేసినా మనం నష్టపోతాం. ఎందుకు సహవాసము? ఒకరినొకరు సరిగా నడిపించుకోవటానికి. ఎందుకు సహవాసము? సత్యమేంటి తెలుసుకోవటానికి. ఎందుకు సహవాసము? వాక్యాన్ని గుర్తించడానికి. ఎందుకు సహవాసము? మనల్ని దేవుడికి ఎలాగ లోబర్చుకోవాలో, మనకన్నా ముందుగా విశ్వాసం నడిచేవాళ్ళు లోబడినప్పుడు వాళ్ళని చూసి మనం నేర్చుకోవటానికి. ఆమేన్. అందుకనే వర్తమాన ప్రకారంగా
ఎక్కడా కూడా సీనియర్ పాస్టర్ లేడు, జూనియర్ పాస్టర్ లేడు. సీనియర్ విశ్వాసి లేడు, జూనియర్ విశ్వాసి లేడు. ఎవరు క్రమంగా ఉంటే వాడిని ఫాలో అవటం అంటారు. అమ్మ చెప్పచ్చు దీనికైనా. ఇటు చిన్నోళ్ళు ఫాలో అయ్యారా, కొత్తగా వచ్చిన వాళ్ళు ఫాలో అయ్యారా, 30 ఏళ్ళ క్రితం వాళ్ళు కరెక్ట్గా ఫాలో అయిన లెక్క కాదండి. నీవు నీ ముందున్న వాక్యానుసారంగా వెళ్తున్నప్పుడు అదే రీతిగా ఉన్నారు, నీతో పాటు కలిసి నడుస్తారు. ఏమన్నా దాని ఒక ఉద్దేశం ఏంటి? నువ్వు వ్యక్తిని కాదు వెంబడిస్తున్నది, వాక్యక్రమాన్ని. అలా వెంబడించేలా చేసేది మళ్ళా పరిశుద్ధాత్ముడే. ఎందుకు మన సహవాసం కావాలి? ఒక్కళ్ళే మనం ఇంట్లో కూర్చొని చేసే భక్తికి, ఒక్కళ్ళే మనం ఇంట్లో కూర్చొని చేసే ప్రార్థనకి, ఒక్కళ్ళే మనం వాక్యం వినేదానికి, సంఘం అంతటి మధ్యలోనూ వాక్యం వినేదానికి తేడా ఉంటుంది. నిజమైన మాట. మరి అది నిజమైతే నువ్వు పొందుకునే బలంలో, నువ్వు తీసుకోగల శక్తిలో, ప్రతి దాంట్లో తేడా ఉంటుంది. ఎందుకు సహవాసం కావాలి? మనం బలహీనంగా ఉంటే మన పక్కనోడు మనల్ని బలపరిచేవాడుగా ఉంటాడు. ఇంట్లో మనం ఒక్కళ్ళమే ఉన్నాం, ప్రార్థన చేస్తున్నాం, బైబిల్ చదువుతున్నాం, అలాగే బైబిల్ మీద పడుకొని నిద్రపోయాం, మళ్ళీ ఎవరు లేపుతారు? ఎవరు లేపరు. అదే చర్చిలో పడుకుంటే చెప్పండి. మీకు ఈ సంగతి ఏమో తెలియదుగా, నా పక్కన ఎవడు పడుకొని ఒప్పుకోను నేను. నువ్వు నిజంగా క్రీస్తులో విశ్వాసం అయితే నీ పక్కన నిద్రపోతావని నువ్వు ఊరుకుంటావా? వాళ్ళతో నాకెందుకు అనుకుంటావు? ఖచ్చితంగా మనం లేకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఏం కోల్పోతున్నారో వాళ్ళకి నువ్వు తెలియజేయాలి. ఇక్కడ దాకా వచ్చింది ఒక భారమైన హృదయం, మనం వచ్చున్నాం. ఆ భారమైన హృదయము, ఆ భారం దింపేసుకొని ఆత్మతో నింపబడి ఇక్కడి నుంచి బయటికి పోవాలి. ఆ కొద్దిసేపట్లో శరీరం బలహీనత తీసుకొస్తుంది. వర్తమానం అంటుంది సంఘానికి రావటానికి శరీరం బలహీనము, సంఘంలో వాక్యం వినటానికి శరీరం బలహీనము, సంఘంలో పరిచయం చేయాలంటే అది మరీ బలహీనమైనది. అంతేనా? కోపడు మాకండి. మన ఇళ్లలో పనులన్నీ మనమే చేస్తున్నాం, ఎవరైనా చేస్తున్నారు? కొంచెం గట్టిగా చెప్పండి. కొంచెం మనమేనా? మరి చర్చిలో మనం చేస్తున్నామా అంటున్నా. ఎందుకని? ఇంట్లో అంటే నాకు తప్పదు కదా అని, చర్చిలో అంటే ఎవడో ఒకటి చేస్తాడులే. దానికి కూడా గతంలో మీకు చిన్న మాట చెప్పారు, మళ్ళీ జ్ఞాపకం చేసే సందర్భం వచ్చింది కాబట్టి. సార్ రాజుగారు రాజ్యంలో ఒక ఫంక్షన్ యొక్క చేద్దామని అందరిని బిందెలతో నీళ్లు పోసి పాలు తీసుకురమ్మన్నాడు. ఒక పెద్దది పెట్టాడు పైన, ఒక 100 కేజీలు 150 కేజీలు పెట్టే గంగాళం ఒకటి పెట్టి దాని లోపల పోయినారు. ప్రతి ఒక్కళ్ళు బిందె నీట్గా పైనంత మూత పెట్టుకొని చక్కగా నడుచుకుంటూ వచ్చి దాని లోపల బస్తా కిందకి దిగుతున్నారు. అందరూ అయిపోయారు, ఇంకా కొద్దిమంది లైన్లో ఉన్నారు. రాజుగారికి వచ్చింది, నిండిపోయినట్టుంది డౌట్ నాకు, మనం పెట్టిన ఆ హద్దు కూడా దాచిపోతున్నది, మంత్రి గారు ఒకసారి పోయి చూసిరండి అన్నారు. మంత్రి గారు అన్నారు, రాజా నేను చూడటం కన్నా మీరు చూస్తేనే బాగుంటుంది అన్నారు. ఆ రాజుగారు సంతోషంతో ఆనందంతో ఆ నిచ్చినెక్కుతూ మెట్లెక్కుతూ పైకెక్కి ఆ గంగాళం మీద మూత తీస్తే లోపలే ఉన్నాయి, వినపడలేదు. ఎవరో ఒకళ్ళు పని చేస్తారు అనుకున్నారంటాడు. మనం ఒక్కళ్ళమే కదా నీళ్లు పోసేది, అందరూ బాలేదేస్తారు కదా అనుకున్నారంట. ఇప్పుడు సంఘంలో పరిచయం ఏమైంది? వాళ్ళు పోస్తారులే, ప్రశాంత్ బస్తాడులే ఒక బిందు పాలు, చందు బస్తాడులే బిందు పాలు, అది వందరం బదరు బస్తాడులే ఒక బిందు పాలు. ఏమైంది లాస్ట్కి? పాలు గారు చూసాక ఏమున్నాయి? అది సంగతి. ఇప్పుడు పరిచయం లోపమా, పాస్టర్ గారి లోపమా, బలహీన శరీరాల? కాబట్టి ఏం నేర్చుకుందాం ఈ పూట? మనం సంఘానికి వచ్చింది సహవాసం చేయటానికి. సహవాసం ప్రతీది కూడా ఇది ఇది బాధ్యత కాదు, ఇది పని కాదు, ఇది భారముగానే కాదు. దేవుడి పని భారం అనుకున్నామంటే కోప్పడు మాకండి, కోప్పట్ట పర్లేదు మాట అంటా నేను ధైర్యంగానే. నువ్వు దేవుడి పని ఎప్పుడైతే భారం అనుకున్నావో నువ్వు ఇంకా జన్మించాలి, అసలు ఇంకా నువ్వు పుట్టలా. నువ్వు కోప్పడు మాకండి, ఈ మాట కూడా అంటారా, నువ్వు సంఘానికి వచ్చినా రాకపోయినా కూడా ఒకటే. ఎందుకని? ఈ శరీరమును దాటి ఇంకా రాలా. ఈ శరీరం యొక్క సుఖం, అమ్మో నేను అలసిపోతా, అమ్మో ఎండ, అమ్మో కష్టం, అమ్మో భారం అనుకుంటున్నావంటే నువ్వు ఇంకా శరీరము దాటలేదు. మరి శరీరము దాటకుండా నువ్వు అతి పరిశుద్ధమైన స్థలంలోకి ఎలాగొస్తావు? మన భాషలో శరీరం అంటే ఆవరణం. ఎక్కడున్నాం మనం ఇప్పుడు? పొరపాట్లని జరిగేది ఆవరణంలోనే, ఇబ్బందులు పడేదాన్ని ఆవరణంలోనే, పాపి వచ్చేది ఆవరణంలోనే, పాపి ఉండేది ఆవరణంలోనే. అయితే పాపి తన పాపమును దాటవలసి ఉన్నాడు. ఈరోజు మనం చేయాల్సింది అదే. ఈ బలహీనమైన ఈ శరీరము దాటవలసి ఉన్నాము. ఆ శరీరం దగ్గర మనం ఆగిపోతున్నాం.
ఏదో ఒకటి మనల్ని ఏదో ఒకటి మనల్ని ఇబ్బంది పెడుతుంది, ఏదో ఒకటి మనల్ని బాధ పెడుతుంది. ఎందుకంటే ఈ శరీరము అన్ని బలహీనతకు నిలయం. ఇప్పుడు మాట్లాడుకుందాం. జబ్బులు వచ్చేది మనకి ఆత్మక, ప్రాణంక, శరీరానిక? అంటే ఇప్పుడు ఏది బలహీనమైనది? నిజమేనా? మనల్ని మంచం మించి లేవకుండా చేసేది కూడా అదే. మిమ్మల్ని బాధ పెట్టేది కూడా అదే. ఇప్పుడు ఇంకో మాట, ఇప్పుడు ఎండాకాలం ఇది, అవునా? ఉదయం పూట నిద్ర లేవాలంటే ఎలా ఉంటుంది అందరికీ? ఇప్పుడు దాదాపుగా మిగతా వాళ్ళు కోప్పడం మాకు నా మీద, ఒకవేళ తప్పు అయితే క్షమించండి. దాదాపుగా అందరిలో ఏసీలు వచ్చినాయి ఇంచుమించుగా. పొద్దున ఏసీ ఆపి నిద్ర లేచి చర్చికి రెడీ అయ్యి బయలుదేరాలంటే ఎలా ఉంటుంది? చెప్పరే ఎవరు నాకు ఒక మాట. కష్టమా? భారమా? అతి కష్టం. అతి పరిశుద్ధ స్థలం లాగా మనకి అతి కష్టమైన పని అది. అక్కడ పోవడం ఎంత కష్టమో ఆ స్థితిలోంచి లేవటం ఇంకా కష్టం. ఇప్పుడు కోపం మాకండి. తల్లిదండ్రులు లేచి పిల్లలు లేపుతూ ఉంటారు. ఇప్పుడు ఇప్పుడు పిల్లల పరిస్థితి ఏంటి? బహుభారం బహు కష్టం. ఎందుకని వాళ్ళు ఒక మాట అంటారు, మమ్మీ ఆదివారం కూడా ఇంతేనా? ఎక్కడ బలహీనత? ఆవరణం, శరీరం. వాళ్ళకి జ్ఞాపకం చేస్తే ఏంటంటే, నువ్వు వారం రోజులు చేసిన దానికన్నా సోమవారం శనివారం దాకా నువ్వు స్కూలుకో, కాలేజీకో, ఉద్యోగానికో, వ్యాపారంకో పనికి వెళ్ళిన దానికన్నా ఇది ఇంకా ముఖ్యమైనది. నువ్వు ఈరోజు ఇది పూర్తిగా క్రమంగా ఉండి నువ్వు బలం పొందుకుంటే ఈ బలము నీకు వారం అంతా పని చేస్తుంది. మనం వాళ్ళకి అది నేర్పించాలి. అయితే కోపడకండి. ఇప్పుడు కూడా తల్లి మనసు ఎట్టుంటుంది చెప్పనా? ఏం లేపుతాంలే పిల్లల్ని. సగం మంది ఆడపిల్లలు పాడైపోవడానికి కారణం ఎవరు? ఏమో చెప్పట్లేదు. ఎన్ని గంటలకు లేపుతారు? ఇంట్లో తండ్రి కూడా ఫోన్ లేని కాసేపు మళ్ళీ తండ్రి ఏమంటారు తెలుసా? ఆడపిల్ల లేకపోతే పొద్దునే అంటాడు. కానీ ఆమె ఏమంటుంది? చిన్నపిల్ల పడుకొని, చిన్నపిల్ల అంటే ఎవరు? వినపడలా? చిన్నపిల్లలకి మొబైల్ ఫోన్ రీఛార్జీలు ఉండవు. ఎప్పుడైతే మీ పిల్లలకి మొబైల్ ఫోన్ రీఛార్జ్ చేస్తారో వాళ్ళు చిన్నపిల్లలు కానే కాదు నా దృష్టిలో. అర్థమైందా? ఎవరు చిన్నపిల్లలు అంటే? పాలు తాగేవాళ్ళు చిన్నపిల్లలు. అంతేనా? మరి మిగతా వాళ్ళు? మంచంలో పడుకుంటే మంచంలో కాళ్ళు బయటకు వస్తారు, చిన్నపిల్లలు అంటారు వాళ్ళని. నేనేమంటానంటే వాళ్ళని చెడగొట్టింది మనమే. ఇంకో మాట కూడా అంటాం, కోప్పడు మాకండి. ఇది నాకు కూడా అమ్మాయి అయినా కూడా చెప్తాను నేను. పెళ్లి చేసేటప్పుడు అబ్బాయికి అప్పచెప్పేటప్పుడు ఏమంటారు ఆడపిల్ల తండ్రి? ప్రశాంత్ చెప్తున్నాడు. అందరూ చెప్పండి, తెలిసినవి ఎన్నై చెప్పండి, పోనీ అనుకున్నాయి కాకపోతే. మా అమ్మాయిని ఏం పెంచావు? ఎందుకు పెంచావు? పెళ్లి చేస్తామని తెలీదా? ఎందుకని ఈ మాట మాట్లాడుతున్నానంటే, శరీరానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు తల్లిదండ్రులు. ఇది సమస్య. బలహీనత ఎక్కడి నుంచి వచ్చింది మనకి? ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చిందండి. మనం కూడా మాట్లాడుతాం, మీకు అందరూ తెలిసేదని చెప్తున్నా. గతంలో చిన్నపిల్లలు కానీ భోజనం తినకపోతే ఇంట్లోంచి బయట తీసుకెళ్ళి వాళ్ళని ఎత్తుకొని, ఇప్పుడు అవన్నీ లేవనుకోండి, వాడు మొబైల్ ఫోన్ నుంచి కూర్చోరా అంటాం, బయటేస్తున్నాం మొత్తం వాడికి. వాడు తినాల్సిన దానికన్నా ఇంకో పావు కేజీ ఎక్కువే తింటున్నాడు ఇప్పుడు. అప్పుడేం చేసేవాళ్ళు? ఎత్తుకొని బయట తీసుకొచ్చి ఆ యాప చెట్టు కింద, చంద చెట్టు కింద తీసుకొచ్చి, ఆకాశంలో కొన్ని ఉండేవి. ఏముంటాయి ఆకాశంలో? అది అట్లాంటివి ఉన్నాయండి. అయితే అవి చూపించి ఏం చెప్పేవాళ్ళం? చందమామ అది రాదు. మీరేం చెప్పారు? అబద్ధం ఎవరు చెప్పారు? వాడికి మొట్టమొదటి అబద్ధం చెప్పింది ఎవరు? తల్లే. ఎవరు నేర్పించాలి వాడికి? చెప్పండి. అది రాదు, నువ్వు తినాలా. వాడికి ఏమీ తెలియదు, వాడికి సత్యమే తెలుసు. వాడు పెద్ద ఎలా పెరుగుతాడు? చందమామ రాదు, నేను తినాలా, అది నేర్చుకుంటాడు వాడు. ఎందుకని ఈ మాట అంటున్నానంటే, నువ్వు అప్పటి నుంచే వాడు సత్యం చెప్పాలి. ప్రాఫిట్ చెప్పినట్టు 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాల పిల్లలు చర్చికి వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏమీ తెలియదు, కానీ వాళ్ళు ఒకటి నేర్చుకుంటున్నారు. ఆదివారం మమ్మతో పాటు చర్చికి పోవాలా, ఆదివారం మా నాన్నతో పాటు చర్చికి పోవాలా. వాళ్ళకి నేర్పించేది ఏంటో తెలుసా? మేము ఆదివారం చర్చికి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. మాకు ఇంట్లో సంతోషకరమైన ఏంటో తెలుసా?
స్కూల్కి వెళ్ళమంటే మైకేల్ ఏడుస్తాడు. ఎంత నిద్రలో మీరు లేపండి, చర్చికి వెళ్దామంటే పదాన్ని రెడీ అవుతాడు. నాకు ఇంతవరకు సంతోషం, తర్వాత ఏంటో నాకు తెలియదు, కానీ ముందు నన్ను సంతోషపడినాయండి. ఏమైనా ఆయన మానేస్తాడు, చర్చికి వెళ్దామంటే మాత్రం ముందు అక్కడ ఉండాలి. అది కదా నాకు కావాల్సింది. ఆయనకి మార్కులు ఎన్ని వచ్చినా కూడా నాకు అవసరం లేదండి. నాకు కావాల్సింది ఏంటంటే వాక్యంలో ఉన్నాడా లేదా. ఇంకో సంతోషంగా చెప్పగలను, నాకన్నా బాగా మైకేల్ ప్రార్థన చేస్తాడు. నేనన్నా కొద్దిగా చెప్తాను, ఆయన చెప్పేసి వదిలేడు, కొట్టే స్థితిలో ఉన్నాడు వినకపోతే. మొన్న ప్రార్థన చేద్దామని ఆయన ఏం తెలుసు నేర్పిద్దామని చూస్తుంటే డూ ఇట్ నౌ అంటున్నాడు. ఆయన ప్రార్థన నేర్పిద్దాం, ఆయన పక్క సోఫాలు ఈ పక్క సోఫాలు ఆయన కూర్చొని ప్రార్థన బిగిన్ చేస్తుంటే ఫస్ట్ మరి డూ ఇట్ నౌ అంటున్నాడు కళ్ళు మూసుకొని. అది ఒకవేళ దేవుని చిత్తమై ఆయన కానీ పరిచయంలోకి వస్తే సంఘం స్థితి ఏంటో దేవునికి తెలియాలి. అప్పుడు మరి నేను చెప్తున్నా, మరి ఆయన చెప్తాడో లేకపోతే. అది అది ఏదన్నా సంతోషం ముందు, ఎందుకంటే ప్రార్థన అన్న చర్చ్ అన్న ముందు లేచి పరిగెత్తుతాడు అనమాట. ప్రజలాడు. అందుకే నేనేమంటానంటే ముందు మన పిల్లలు చర్చికి అలవాటు చేద్దాం, ముందు మన పిల్లల్ని ఇంట్లో ప్రార్థనకి అలవాటు చేద్దాం. ఎందుకంటే వర్తమానంలో ఒక మాట ఉండదు, తండ్రి ఇంట్లో కూర్చొని మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తామంటే కొడుకు ఆడే ఆటలు మొత్తం పక్కన పెట్టి పక్కన వచ్చి తండ్రితో పాటు మోకాళ్ళ మీద ఉంటాడు అన్నాడు. అదే నిజమైతే ప్రతి తల్లి మొబైల్ ఫోన్ పక్కన పెట్టి మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేస్తే ఇంట్లో ఉన్న ప్రతి అమ్మాయి కూడా, వాళ్ళ కూతురు కూడా వచ్చి వాళ్ళతో పాటు ప్రార్థనలో ఉంటుంది. మనం వాళ్ళ ముందు ఎలా చేస్తున్నామో వాళ్ళదే నేర్చుకుంటారు. నేర్పించేదే పరిశుద్ధాత్మ. వాక్యానుసారమే నేర్పించేది పరిశుద్ధాత్మ. లోకరీతిగా నేర్పించేది ఈ భౌతికమైన ఆత్మ. ఈ భౌతికమైన ఆత్మ, ఈ లోక సంబంధమైన ఆత్మ మన మీద పని చేయకుండా ఉండాలనే దేవుడు మనల్ని సహవాసంలోకి రమ్మంటున్నాడు. దట్స్ వై వీఆర్ కమింగ్ టు ద లివింగ్ రూమ్. ఇక్కడ చూడండి, ఇంగ్లీష్లో బాగుంటుంది దాని అర్థము, దాని పేరు లివింగ్ రూమ్, అంటే జీవించే గది అని మన భాషతో కానీ మాట్లాడుకుంటే. ఇప్పుడు సంఘానికి ఎందుకు వస్తున్నామంటే జీవింపచేయ శక్తిని ఇక్కడి నుంచి పొందుకొని తీసుకుపోవటానికి, సహవాసంలో దేవుడితో మనం కలవటానికి. దేవుడితో కలిసి వెళ్ళిన ప్రతి వాడు కూడా నూతన బలమే పొందుకుంటాడు, నూతన ఆత్మను పొందుకుంటాడు, నూతన శక్తిని, ప్రభావాన్ని ఇక్కడి నుంచి వాళ్ళు పొందుకొని బయటికి వెళ్ళవలసింది. నిజమే కదా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. తర్వాత చూడండి, పడక గది నీవు విశ్రాంతి తీసుకునేది. మొట్టమొదటిగా మనం మాట్లాడుకున్న వంటగదిలో వాక్యం విన్నావు, వాక్యం తిన్నావు, ఆహారం తీసుకున్నావు, శరీరానికి అవసరం బలం పొందుకున్నావు. అప్పుడు అతడు విశ్వాసంలోకి బాప్తిజం పొందును, క్రీస్తుని వ్యక్తిగతమైన రక్షకునిగా అంగీకరించును. అప్పుడు అతడిని దేవునితో సహవాసం చేయుటకు లోపలికి తీసుకొని వచ్చును. చర్చికి రాగానే దేవుడు మనతో మాట్లాడటం కాదండి, నువ్వు వాక్యం విన్నాక దేవుడు నీతో మాట్లాడతాడు. ఈ తేడా మనకు తెలియాల. చర్చికి రాగా నాకు స్వస్థ వచ్చింది కాదు, వాక్యం విన్నాక నువ్వు అంగీకరించిన దాన్ని బట్టి నువ్వు స్వస్థత పొందుకుంటావు. స్వస్థత అనేది అదొక గిఫ్ట్, అది ఒక గిఫ్ట్. ఎలాగో చెప్తాను చూడండి. మనం కొన్నిసార్లు మరి ఈ మాట చెప్తే ఇప్పటి నుంచి కోపం వస్తుంది ఇలాంటి పని మేము చూస్తే. గతంలో మీరు గమనిస్తే పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు, ఫంక్షన్లకి, పెద్ద పెద్ద పార్టీలకి వెళ్ళేటప్పుడు బయట గుమ్మం దగ్గర నుంచొని ఒక పొడుగ్గా ఒకటి పెట్టుకుంటారు, స్టీల్ డబ్బా. గుర్తుందా మీకు? ఇలా జల్లుతూ ఉంటారు. ఏంటది? ఎందుకు జల్లాలి వాళ్ళు? చాలామంది అది గౌరవం అంటారు, మర్యాద అంటారు. అసలు సంగతి మీకు చెప్తాను, ఇక్కడి నుంచి కోప్పడమాకండి ఎవరి మీద అలా చూశాక. మనం ఏ రకమైన వాసనతో లోపలికి వస్తున్నాం అది పోవాలి, మనమే జల్లేది అన్నట్టు. అది మర్మం. ఒకడు సరైన వస్త్రములతోనో సరిగా శుభ్రం లేకుండా వస్తే ఆ లోపలంతా వాసన వస్తుంది. అందుకని ఏం చేసేవాళ్ళు అంటే ఆ వాసన వాళ్ళు అందరి మీద జల్లేవాడు, వచ్చిన ప్రతి ఒక్కడి మీద. వాడి వాసన కన్నా ఇది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ వాసన కొట్టుకుపోయేది. అంతేనా? ఇప్పుడు సంఘంలోకి ఒక బలహీనుడు వస్తే అందరు కలిసి ప్రార్థన చేస్తే ఏమవుతుంది? నేనన్న ఒక మాట విన్నారా మీరు? అందరూ కలిసి ప్రార్థన చేస్తే. ఆ మాట వినాలి మీరు. ఏ మాట అది? అందరూ కలిసి. సంఘం అంటే ప్రార్థన ఎలాగ ఉండాలి? ఒక్కళ్ళు ఇక్కడ పాట పాడితే అందరూ పాడాలి, ఒక్కళ్ళు ఇక్కడ నిలబడి ఒక మాట చెప్తే అందరూ దానికి అంగీకారం తెలపాలి, ఒక్కళ్ళు ప్రార్థన చేస్తే మనమందరం దాంట్లో ఏకీభవించాలి, ఒక్కళ్ళకి ఒంట్లో బాగోలేదంటే సంఘం మొత్తం ఒక్కటైపోవాలి. ఇలాగే కుటుంబంలో కూడా ఒక్కటైపోవాలి.
మనకి కుటుంబాల్లోంచి అది సంఘంలోకి రావాలి. ఒకవేళ కుటుంబం లేదా సంఘంలోంచి అది మనం తీసుకొని పోవాలి. ఎందుకంటే నువ్వు ఫస్ట్ దేవుడిని నమ్మావు అంటే మొట్టమొదటిగా విశ్వాసం రావాలి. ఆ విశ్వాసం లోపలికి నీవు బాప్టిజం పొందావు. అంటే వాక్యం తిన్నాక, వాక్యాన్ని అంగీకరించాక నువ్వు దేవుడి దగ్గర రావటం ప్రారంభించావు. దాని తర్వాతే నువ్వు సహవాసంలో ఉండగలవు. సహవాసం అంటే అది ప్రభురాత్రి భోజనం కానీ, సంఘ ఆరాధన కానీ, బుధవారపు ఆరాధన కానీ, ఆరాధన ఏదైనప్పటికీ నువ్వు సంఘానికి రావాలంటే దేవుడు నిన్ను ఆకర్షించాలి. మనిషి నిన్ను ఎక్కువ కాలం లాగలేడు. నువ్వు మనిషిని లాగితే ఏదో ఒక రోజు మనిషి విధించుకుంటావు. అదే దేవుడిగా నిన్ను ఆకర్షిస్తే నువ్వు ఎక్కడికి పారిపోలేవు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. కానీ అప్పుడు అతడు పడక గదిలో కదుల్చి వెళ్ళును. దేవునితో ఇంకా నిశ్శబ్దము. అక్కడ లోకం యొక్క కార్యములన్నీ మూతబడిపోవును. అతడు ఒంటరిగా నిశ్శబ్దములో దేవుడితో ఉన్నాడు. ఈరోజు చర్చికి వచ్చిన దగ్గర నుంచి మనకందరికి ఒక అలవాటు ఉన్నది. ఫస్ట్ అలవాటు ఏంటి? మాట్లాడటం. ప్రశ్న అడిగినప్పుడు సమాధానం ఇచ్చేదానికన్నా మనం ముందు ప్రార్థనకు వచ్చి పాస్టర్ గారు వచ్చేలోపు మాట్లాడేది ఎక్కువ ఉంటుంది. పాటలు పాడుతూ ఉంటే మాట్లాడుతూనే ఉంటాం. అవునా కాదు? మీటింగ్లు ఉంటాయి, గ్రూప్ మీటింగ్, వాట్సాప్ మీటింగ్ అన్నీ కూడా చర్చిలో జరుగుతూనే ఉంటాయి. అయితే నేనేమంటానంటే వాటన్నిటికీ చర్చి ఎప్పుడు కూడా నివాస స్థలము కాదు. చర్చి దేనికంటే ప్రార్థనలకి, వాక్యం వినటానికి, వాక్యం తీసుకోవటానికి, నీ ఆత్మని బలపరుచుకోవటానికి. బయట అన్ని బలహీనమైన కార్యక్రమాలు ఉన్నాయి. ఇన్ని బలహీనమైన కార్యక్రమాలలో బలమైన కార్యక్రమం ఏదైనా ఒక్కటి ఉన్నదంటే అది నీ సంఘపు ఆరాధన అయి ఉన్నది. కాబట్టి నేను దేనికన్నా సిద్ధపడి రావాలంటే మొట్టమొదటిగా సంఘపు ఆరాధనకి నేను ఎక్కువగా సిద్ధపడి రావాలి. కారణం ఏంటంటే దేవుడు నాతో మాట్లాడడానికి వస్తున్నాడు. నాలో ఉన్న బలహీనతలు తీసేయడానికి దేవుడు వస్తున్నాడు. నా బలహీనత నేను తీసుకోలేను. నా బలహీనతలోంచి నేను సొంతానికి బయటికి రాలేను. అయితే నా బలహీనతను తీసివేయటానికి దేవుడి దగ్గర మార్గాలు ఉన్నాయి. నన్ను బయటికి లాగటానికి దేవుడి దగ్గర మార్గాలు ఉన్నాయి. ఆయన ఏర్పరిచిన మార్గంలోకి నేను రావాలంటే నాకు సంఘపు సహవాసం కావాలి. నా బలహీనత పోగొట్టుకోవటానికి నేను నిశ్చయంగా దేవుడి దగ్గరికి రావాలి. రావాలంటే ముందు ఈ గుడారం ఇక్కడికి తేవాలి. ఈ గుడారం తేవాలంటే దీనిలో ఉన్న బలహీనతని కనీసం చర్చికి పోకుండా ఆపకుండా చేయాలి మనం. ఈరోజు చేయాల్సిన పనులు అది, ముఖ్యమైన పని అది. ప్రజలో తర్వాత చర్చిలోకి వచ్చిన తర్వాత మనం చేయాల్సిన పని సహవాసం. అంటే ఇక్కడ మాట్లాడటం కాదండి. సహవాసం అంటే దేవునితో మాట్లాడటం. వాక్యము సేవకుడు వచ్చి నీతో మాట్లాడటానికన్నా ముందు, లేకపోతే సేవకుడిలోంచి దేవుడినితో మాట్లాడటానికన్నా ముందు నీ హృదయాన్ని దేవుడి ముందు నెమ్మదిపరచు. ఎందుకంటే మనం ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు మనం ఒక గాబరాతో ఉంటాం. నిన్నటి ఆలోచనలు ఇంకా మన దగ్గర ఉంటాయి. రేపు చేయబోయే పనులు ఇంకా మన దగ్గర ఉంటాయి. ఈరోజు మనం చేయాల్సిన పనులన్నీ మన లోపలికి తిరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ నువ్వు సంఘంలోకి రాగా నీతో పాటు అవి కూడా వస్తాయి. కాబట్టి మొట్టమొదటిగా ఏం చేయాలంటే వాటన్నిటినీ నిదానపరచాలి, నిమ్మలపరచాల. వాటన్నిటిని ఒక్కొక్కటిగా పక్కకి తీసేయాల. అప్పుడు నీ హృదయం కుదుట పడుతుంది. కుదుట పడ్డ హృదయము వాక్యం త్వరగా తీసుకుంటుంది. నేను హడావిడిగానో, గందరగోళంగానో, కంగారుగానో ఉంటే ఏమవుతుంది? మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, ఏ తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ మీరు ఎప్పుడన్నా వచ్చి మాకు పరీక్షలు ఉన్నాయని ప్రార్థన చేయమంటే ఎప్పుడు ఒక మాట నాకు జ్ఞాపకం ఉంటుంది. ఏ ఆందోళన కలతలైన హృదయాన్ని వారికి ఏమని ప్రార్థించే అలవాటు ఉంది నాకు. వాళ్ళ ఇంట్లోనూ, వాళ్ళు వెళ్ళి ఎగ్జామ్ హాల్లోనూ అదే వాతావరణం ఉండాలని ప్రార్థన చేసే అలవాటు ఉండదు నాకు. ఎందుకనంటే నీకు గుర్తొచ్చి కూడా నీకు తెలిసి నీ చదివిని కూడా కంగారులో మర్చిపోతావు. చిన్న మాటే చెప్తాను. చాలాసార్లు మనం చర్చికి బయలుదేరేటప్పుడు మన బండి తాళం కనబడదు, ఇంటి తాళం కనబడదు. ఏం జరుగుతుంది? అప్పుడు మనం ఏం చేస్తామంటే అన్ని ఎత్తి కింద పడేస్తూ ఉంటాం ముందు. మా పద్ధతి ఏంటంటే ముందు ఒక్క నిమిషం ఆగు, ఓపిక పట్టు, నెమ్మదవు, నిదానం జ్ఞాపకం చేసుకో, దొరుకుతుంది. ఇంటికి ఒక చిన్న మాట చెప్తాను మీకు. ఒకసారి స్కూల్లో 5వ క్లాస్ పిల్లలందరూ ఉన్నప్పుడు వాళ్ళ మాస్టర్ గారు వాచి పోయింది, కీ వాచి అది. ఆయన పిలిచారు, అరే వాచి నాది పోయింది, ఎవరన్నా కనిపెట్టిస్తే కనిపించేటోడికి రూపాయి ఇస్తారా అన్నాడు. అందరూ అటుపోయి ఉంటున్నారు, సార్ ఇటెళ్ళారా ఇటెళ్ళరా అని అందరు కూడా పరిగెత్తుతున్నాడు, తిరుగుతున్నారు, చెప్పుకుంటున్నారు. ఒక పిల్లోడు మాత్రం నిదానంగా అక్కడే కూర్చొని సార్ ముందే కూర్చొని కళ్ళు మూసుకొని ఉన్నాడు. అందరూ పోయారు, ఎక్కడ దొరకలా. ఈ కళ్ళు మూసుకుని పిల్లోడు పోయి తెచ్చిచ్చాడు వాచి. ఈయన అడిగాడు, అదే వాళ్ళందరూ అరిచారు, కేకలు పెట్టారు, నా మాట గౌరవించాను, నువ్వు పోలేదండి అనుకున్నాను, ఎలా తెచ్చావురా వాచి అన్న.
ఆ పిల్లోడు ఏం చెప్పాడంటే, అందరూ అరుస్తారు మాట్లాడి అందరూ వెళ్ళిపోయారు. మీ కీ వాచ్ కదా, అది ప్రతి సెకండ్‌కి టిక్ టిక్ మన సౌండ్ వస్తది. ఆ సౌండ్ ఎక్కడ వినపడుతుందా నేను ఇక్కడే కూర్చొని ఆలోచించాను. అది ఎటొచ్చిందో అటు పక్కకు పోయి తెచ్చానన్నాడు. అంటే ఈరోజు మన పనేంటి? సంఘంలో ఏంటి మన పని? వర్తమానం బాగా తెలిసిన వ్యక్తికైతే ఒక మాట చెప్తాను నేను. త్వరగా అర్థమవుతుంది. కొంచెం ఒక 30, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు పైన ఉన్నోళ్ళందరికీ త్వరగా అర్థమవుతుంది. మీ అందరు చిన్నప్పుడు రేడియోలు అనేవి ఉండేవి. డూ యూ రిమెంబర్ అబౌట్ ద రేడియో? ఈ రేడియో ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్ మార్చాలంటే ఎలా తిప్పేవాళ్ళు? ఇప్పుడు ఎఫ్ఎం అని ఇటు నొక్కితే వస్తుంది. ఈ బటను 93 పాయింట్ ఏంటది? ఏదో ఉంది. అలా కొడితే అది వస్తుంది. ఇదంటే ఇంకోటి వచ్చేది డైరెక్ట్గా. అంతకుముందు అలా కాదు. ఒక చక్రం ఉండేది అక్కడ వీల్ లాగా. దాన్ని తిప్పాల. మనం ఇట్టంటే వెళ్ళిపోద్ది అది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుంది. తెలుసు కదా, విజయవాడ వివిధ భారతి ఇంకోటి ఏదో ఉంటుంది, దాని పేరు ఏదో. ఇటు నుంచి అటు నుంచి వెళ్ళిపోద్ది. అప్పుడు ఏం చేయాలి? స్లోగా. ఇంకోటి చెప్పనా, దాన్ని చూస్తుంది తిప్పరు మీరు. చెవిటి పెట్టి కళ్ళు మూసుకొని స్లోగా. ఎంత స్లోగా అంటే ప్రపంచంలో మీ పక్కన హిరోషిమా నాగసాకి మీద పడ్డ బాంబు కూడా మీకు వినపడదు. కేవలం దానిలో ఉన్నది మాత్రం వినపడుతుంది. ఎంత జాగ్రత్తగా పెడతాం దాన్ని. ఇప్పుడు నేనేమంటానంటే, అంతే జాగ్రత్తగా నీ హృదయాన్ని దేవుడితో కలిపేస్తే, అంత జాగ్రత్తగా అంటే అంత కేర్ ఎలా తీసుకుంటున్నాము ఒక వస్తువు విషయంలోనే, అది నాకు వినబడాలని. నీకు దేవుని స్వరం స్పష్టంగా వినబడాలంటే నీ హృదయాన్ని కూడా దేవునికి ట్యూన్ చేయాలి కదా. మనం మిస్ అవుతుంది ఇక్కడ. రేడియో పెట్టుకున్నా మాటల్లాటల్లా. ఇప్పుడు కూడా యూట్యూబ్లో పాస్టర్ గారు మెసేజ్ పెడతాం, కానీ లోపలికి ఏం పోవట్లా. కారణం ఏంటి? మనం చెప్పా కదా మీకు. వంట చేస్తున్నాము, సడన్గా కూడా పిలిచాడు, పాస్టర్ గారి పీక నొక్కిపోతాం. అది మళ్ళీ మాట్లాడుకుంటాం, ఫోను బయట కాలో ఏదో ఒకటి, మళ్ళీ ఇల్లు ఊడ్చి మొత్తం అన్ని చేశాక మళ్ళీ పాస్టర్ గారి పీక నొక్కుతాం, మళ్ళీ ఆయన మాట్లాడతారు అక్కడి నుంచి. ఏం చేసాం ఇప్పుడు? అదే పీక నొక్కడం పాజ్ అండి, వేరేది కాదు. చేయట్లేదా ఇప్పుడు మనం? ఇప్పుడు చర్చిలో అయితే నొక్కలేం కదా, వింటాం అప్పుడు. అది ఇంటి దగ్గర అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్క మెసేజ్ అంటారు. అప్పుడు అప్పుడు ఒక సిస్టర్ చెప్తుంది, నేను అలా అయిపోయింది పాస్టర్ గారు, ఇంకా మీ ఒక మెసేజ్ పూర్తి కాలేదంటుంది. అంటే అర్థం ఏంటి? వినబడలేదమ్మా. నాకు అర్థమయ్యే భాషలో చెప్పండి. ఎన్నిసార్లు పాస్టర్ గారి పీక నొక్కి ఆపిందాం ఇప్పుడు? అంతేనండి. కారణం ఏంటి? మనం చర్చిలో కూర్చున్నంత భక్తి భావంతో ఇళ్లలో కూర్చోము. మొన్న కూడా మీకు చెప్పా, అప్పుడు గతంలో మనం ఆ కోవిడ్ టైం ఉండేది ఒకటి, మీకు గుర్తుందనుకుంటా. ఏమి చూడకూడదు ఘోరాల నేరాలన్నీ అక్కడ చూసినాం మేము. లుంగిలు కట్టుకొని, బనీలు కట్టుకొని, ఇటు పక్కనే దివ్య బస్తాలు వేసుకొని తిరుగుతూ ఉండేది. దాన్ని ఏమంటారు, జూమ్ లైవ్లో పెట్టినప్పుడు. ఏం మాట్లాడేవాళ్ళు ఇక్కడే ఉండేదన్నమాట ఫోన్లు. ఎట్లా ఏమని ఇంట్లో అన్నీ ఇక్కడే వచ్చేదన్నమాట. మీకు అక్కడ వినబడే కదా, ఇక్కడ వినబడేవి. ఇన్ని వినకూడదని వినేది ఇక్కడి నుంచే. మళ్ళీ వీళ్ళు చర్చిలోనే కూర్చున్నారా, వాక్యంలోనే. ఇక్కడ రావు మనకి అవి. అది నేను అంటున్నా. ఎందుకంటే ఇంట్లో చేసే నువ్వు భక్తికి ఇక్కడ భక్తికి తేడా ఏంటో చెప్తున్నా. ఇంట్లో ఈ శరీరానికి తగ్గట్టుగా భక్తి చేస్తావు. ఇక్కడ ఈ శరీరానికి విలువేవు. ఆ తేడాకే నేను చర్చికి రమ్మంటున్నాను. ఎందుకంటే నువ్వు శరీరానికి విలువ తగ్గిస్తావు చర్చిలోకి వచ్చాక. తర్వాత ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, మనం చేసే ఉద్యోగమైనా వ్యాపారమైనా నీ స్థాయి ఏదైనా నువ్వు చర్చిలోకి వెళ్ళాక పక్కన పెట్టేస్తావు. అది నీకు తెలియకుండా అది పక్కకి వెళ్ళిపోతుంది. అందువల్ల దేవుడికి నీకు త్వరగా దగ్గర కాగలుగుతావు. అదే మన ఇంట్లో ఉంటే, చెప్పండి త్వరగా, అంత నువ్వు దగ్గరికి రాలేవు. కారణం ఏంటంటే నువ్వు వాక్యానికి ఇవ్వాల్సిన విలువకు బదులుగా నా కుటుంబంలో నాకు కావాల్సిన గౌరవం కావాలని కోరుకుంటావు. ఆ గౌరవం ఇక్కడ నువ్వు కోరుకున్నా కూడా అది రాదు. అది ఎందుకంటే దేవుడు యొక్క వాక్యమే అన్నిటికన్నా ఎక్కువ గౌరవం పొందుకుంటుంది చర్చిలోకి వచ్చాక. ఆ వాక్యాన్ని కలిగి ఉంటే నీకైనా నాకైనా గౌరవం. మనం అడిగి తీసుకుంటే చర్చిలో ఎప్పుడు మర్యాద రాదండి. వాక్యానుసారంగా ఉంటే నువ్వు వద్దన్న మర్యాద నీకు వస్తూనే ఉంటుంది. కారణం ఏంటంటే నిన్ను బట్టి కాదు, నీలో కానీ నాలో కానీ ఉన్న వాక్యాన్ని బట్టి, మనం జీవించిన వాక్యాన్ని బట్టి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు లోకంలో గమనిస్తే, మాట్లాడకుండా ఉండటానికి బదులుగా ప్రతి లోకములో ఉన్న ప్రతి చర్చ్ కూడా ఏముంటుందంటే, మాకు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు, ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు, ఒక్క దేవుడు ఉన్నారు. దీని గురించి వాదులాడుకోవటం అయిపోయింది సంఘాల్లో కూడా.
అంటే సంఘంలోకి వచ్చి మనం ఎప్పుడు ఇతరుల గురించి మాట్లాడే వాళ్ళగా ఉండకుండా, అసలు ఉద్దేశం ఏంటంటే, మెసేజ్ యొక్క ఉద్దేశము నువ్వు మాట్లాడటానికే వీల్లేదు వర్తమాన ప్రకారంగా అయితే. ఎందుకని? నువ్వు పొందుకున్న ఆత్మని నువ్వు జారవిడుచుకోవద్దు. నేను మాట్లాడదంటే ఉద్దేశం కాదు ఇక్కడ. ఎందుకు మాట్లాడొద్దన్నారు? దానికి ఒక చిన్న ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తా. బైబిల్‌లో ఎలీషా దగ్గరికి శూనేమిరాలు వచ్చినప్పుడు, శూనేమిరాల కోసము ఎలీషా గెహజీకి తన దండం ఇచ్చి పంపిస్తా, నువ్వు పోయి ఆమె కుమారుడు మొఖం మీద పెట్టు, కుమారుడు పైకి లేస్తాడని చెప్పాడు. ఎలీషా దగ్గర నుంచి గెహజీ బయలుదేరుతుంటే ఎలీషా గెహజీని వెనక్కి పిలిచి ఏం చెప్పాడు? జ్ఞాపకం ఉన్నదా? నీకెవరన్నా నమస్కారం చేస్తే ప్రతి నమస్కారం చేయొద్దు. నువ్వు కుశలమని అడిగితే బదులివ్వద్దు అన్నాడు. ఎందుకనంటే గెహజీ యొక్క విశ్వాసం ఏంటో ఎలీషాకు తెలుసు. అందుకని ఏమన్నాడు? ఎవరన్నా మాట్లాడితే అసలు విషయం మర్చిపోతాడు. ఇక్కడ సంఘంలో కూడా మన పరిస్థితి ఏంటంటే, ఏదన్నా ఒక విషయం కానీ మనతో ఆరాధనకు ముందుగానే మాట్లాడితే, మనం ఎటువంటి వారో చెప్తా, ఆరాధనకన్నా కానీ ముందుగానే మనతో ఎవరన్నా మాట్లాడితే, నువ్వు ఆరాధనలో కూర్చున్నా మొత్తం నీ మైండ్లో ఆరాధన లేదు కానీ ముందు విషయం ఉంటుంది. మనం బలహీనలు ఆ విషయాల్లో. అందుకే నేను చేసిన ఒక అలవాటు మీకు అందరికీ తెలుసు. శనివారం రాత్రి నుంచే నేను ఫోన్లు తీయను, దాని దగ్గరికి పోను. మెసేజ్ చూడను, ఏమో చూడను. కారణం ఏంటంటే, ఏ బలహీనత వచ్చి సంఘంలోకి వచ్చి నిలబడ్డప్పుడు అది నా మీద పని చేయకూడదంటే, ముందు రోజు రాత్రి నుంచి రెడీ చేసుకోవాలి నన్ను. నేను అదే మిమ్మల్ని కూడా ఆశిస్తాను, మీ దగ్గర నుంచి కూడా. సంఘానికి వచ్చే ముందు ఈ వాక్యాన్ని పొందుకుని దాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళేంత వరకు కూడా కాసేపు అవి పక్కన పెట్టేద్దాం. ఆ ఫోన్లు కాసేపు పక్కన పెట్టేద్దాం. మిగతా విషయాలు మొత్తం పక్కన పెడదాం. చర్చికి వచ్చాక నీతో ఎవరో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నప్పుడు నువ్వేం చేద్దామంటే ఒకే పని చేయాలి. వాక్యానుసారంగా ఉంటే, నేను మాట్లాడకూడదు అనుకుంటున్నా అయ్యేంత వరకు నువ్వు కూడా మాట్లాడద్దు. ఇలా ఉంటే సంఘం అంతా ఎలాగుంటుంది? అవకాశం ఉందా ఒకటి మీద ఒకటి చెప్పుకోవటానికి? ఒకటి అనుకోవడానికి అవకాశం ఉన్నదా? ఎందుకంటే నువ్వు వచ్చింది దేవుడి కోసమే. అవి అనుకోవడానికి చాలా ప్లేస్లు ఉన్నాయి మనకి. సాయంకాలం ఫోన్ చేసి ఎంతమంది మనకు చెప్పగల సంగతులు మొత్తం. అయితే వాటన్నిటికన్నా ముఖ్యంగా నువ్వు ఇక్కడ ఆత్మను పొందుకొని వెళ్ళటము ప్రాముఖ్యమైనది. సంఘానికి వచ్చింది కేవలం సరిచేయబట్టడానికి, దిద్దుబాటు చేసుకోవటానికి, బలం పొందుకోవటానికి, కోల్పోయిన శక్తిని తిరిగి తెచ్చుకోవటానికి, బలహీనతలు పోగొట్టుకోవటానికి, మనలో మనం తీసేయలేనివి దేవుడికి అప్పగించి భారం ఆయన మీద పెట్టి నమ్మి ప్రార్థన చేసి ఇక్కడి నుంచి బయలుదేరినప్పుడు ప్రతిరోజు నీలో ఉన్న బలహీనత ఏదో విడిచిపెట్టిపోగలవు. అలా వెళ్ళటానికే నువ్వు సంఘానికి వస్తున్నావు. నువ్వు అలాగే తయారవ్వటానికి నువ్వు సంఘానికి వస్తున్నావు. అలాగే వాక్యం చేత మనం నిత్యము సిద్ధపరచబడాలి. అలా చేయటం మానేసి మనం ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటే, చూడండి, మనము దేవునితో నిశ్చలమైన నిశ్శబ్దంలో ఒంటరిగా ఉండవలసి ఉండెను. అయితే దాని బదులుగా మనం ఏం చేస్తాము? ఇప్పుడు కూడా చెప్పాను, శుక్రవారం కూడా జరిగినట్టుంది ఇదే మాట. చర్చిలో పాస్టర్ గారు వస్తున్నారు అన్నాక అప్పుడు ఆడిపేస్తాం మాటలు. అసలు ఏమన్నా కరెక్ట్ అనేది? పాస్టర్ గారు రావడానికన్నా ముందుగా చర్చిలో ఉన్నది ఎవరు? మనం కూడా ఉన్నాం, దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ఎవరికి భయపడ్డాం? పాస్టర్ గారికా? చెప్పండి, దేవుడికా? ఇప్పుడు పాస్టర్ గారికి భయపడితే మనం ఎవరికి భయపడలేదు? ఇప్పుడు నువ్వు పాస్టర్ గారు భయపడడం వల్ల వచ్చిన ప్రయోజనం ఏంటి చెప్పు? ఏమీ లేదు. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే తెలియకుండా దేవుని యొక్క సన్నిధికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాము అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు దేవుడికి భయం కలిగి లేవని. మీరు గమనించండి, మాటలన్నీ ఉండేది ఆవరణంలోనే. పరిశుద్ధమైన స్థలంలో, అతి పరిశుద్ధమైన స్థలంలో మాట్లాడాడు ఎవడు లేడు, దేవుడే. దేవుడి క్రమం జరిగించేది పరిశుద్ధమైన స్థలము. దేవుడు మాత్రమే మాట్లాడేది అతి పరిశుద్ధమైన స్థలము. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేసేది పరిశుద్ధమైన స్థలము. ఇదిగో ఇప్పుడు మనం అక్కడ ఉన్నాం. ఇప్పుడు మనం ఆవరణంలో లేము, చర్చకొచ్చామంటే పరిశుద్ధమైన స్థలంకి వచ్చున్నాం. కాబట్టి ఇప్పుడు మనం ఎలాగ ఉండాలంటే మనం వినేవారిగా ఉండాలి, తీసుకునేవారిగా ఉండాలి, లోబడేవారిగా ఉండాలి. మన స్థితి ఇప్పుడు అది. బయట మనం ఎంత గొప్పవారమైనా, ఎంత మాటకారమైన, ఎంత వాక్చాతుర్యం లోపలికి వచ్చినప్పుడు మనం వినే విశ్వాసమే. ప్రార్థించేవారము వినే విశ్వాసంగా మనం ఉన్నప్పుడే దేవుడి నుంచి ఏం మనం పొందుకోవాలో దాన్ని పొందుకొని బహుబలంగా ఇక్కడి నుంచి బయటికి వెళ్తాం. ఆశ, నా కోరిక ఏంటంటే సంఘానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా బలం పొందుకొని పోవాలి. అయితే మనం బలాన్ని నీరుగార్చేవేంటి తెలుసా? చర్చికి సంబంధించిన పనులు మాత్రమే చర్చిలో మనం చేయాలి.
ఎంత బాగుంది ఈ మాట. ప్రార్థనకు సంబంధించిన పనులు మాత్రం మనం ఇక్కడ చేయాలి. వేరే ఏది మనం చేసినా కూడా అది మన మీద ప్రభావం చూపిస్తుంది. ఆ ప్రభావము లోకమైన ప్రభావమే కానీ దేవుని ప్రభావం, ఆత్మ ప్రభావం కాదు. అందుకనే ఈ కాలం వర్తమానం అంటది, నువ్వు దేవునికి సంబంధించిన పనులు కాక ఏ పనులున్నా అవి గేటు బయట పెట్టుకోవాలి. సరిపోదు కదా ధైర్యం ఆ మాట అనాలన్నా వినాలన్నా. మన ఆలోచనలు ఎక్కడ పెట్టుకోవాలి? ఇప్పుడు గేటు బయట, లోపల కాదు. లోపలికి వచ్చినప్పుడు ఏంటంటే కేవలం ప్రార్థన, కేవలం ఆరాధన, కేవలం వాక్యం వింటము, కేవలము సరిచేయబట్టము. మిగతా మనం ఏం చేసినా కూడా చర్చిలో దీవించబడమండి, ఆశీర్వదించబడమండి. ఎందుకు తరచుగా చెప్తా ఉంటా, ఏ ఒక్కరు బయట నుంచొని మాట్లాడుతున్నా నాకు అక్కడ చర్చి వాతావరణం కనబడదు. ఏం మాట్లాడిన తర్వాత పక్కన పెడితే నువ్వు చర్చికి వచ్చిన తర్వాత వస్తే లోపల ఉండాలా, లేదంటే ఇంట్లో ఉండాలా. అంతేగాని మనం బయట ఎక్కడ మాట్లాడేది కాదు. చర్చ్ లోపలికి వచ్చినా కూడా వాక్యానికి లోబడి ఉండాలి. మనం నిజంగా వర్తమానంలో కానీ ఒక విశ్వాసం అయితే మనం ఏం చేయాలంటే, ఎవడన్నా మాట్లాడతావు అంటే నువ్వు ఆపి ఇక్కడ లోపల రా అని చెప్పాలి. మిగతా ఏదైనా మాట్లాడతావు అంటే నువ్వేం చేయాలి? నిజంగా వర్తమాన విశ్వాసం అయితే ఇది చర్చి, ఇక్కడ మాట్లాడకూడదని చెప్పాలి. నేను ఒక మాట ఇస్తాను మీకు అంతకు ధైర్యంగా, ఎవరు మాట్లాడినా, ఒకవేళ నేనే మాట్లాడినా మీరు నా మాట అనొచ్చు, నేనే మాట్లాడినా కూడా. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాతావరణాన్ని దెబ్బతీయొద్దు. ఈ వాతావరణం మనం కలిగి ఉండగా బలం పొందుకొని మనం ఇక్కడి నుంచి పోతామండి. ఒకడు బలహీనుడు మాట్లాడతావంటే రెండో బలహీనుడు జతపరుస్తాడు, మూడో బలాన్ని చూసి ఇంకా బలహీనత పొందుకుంటాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను అన్నీ చేయగల స్వాతంత్రం ఉన్నవాడనే, అయినప్పటికీ నేనేమి చేయను. కారణం ఏంటంటే నన్ను చూసి బలహీనుడు ధైర్యం తెచ్చుకోను కదా. నీకు వాక్యం తెలుసు, నీకు ప్రార్థన తెలుసు, అని నీకు తెలుసు. నిన్ను బట్టి నీకు ధైర్యం కలిగి ఉన్నావు. నువ్వు చేసే పనులను చూసి ఇంకొక బలహీనుడు చూసి, అరే ఆ సహోదరుడు చేస్తుంది, ఈ సహోదరుడు చేస్తున్నారు, ఈ వాక్యంలో చాలా కాలం నుంచి ఉన్నారు కదా, నేను కూడా చేస్తే ఏంటి అంటాడు. అతనికి ప్రార్థన లేదు, విశ్వాసం లేదు, బలం లేదు, శక్తి లేదు, కొత్తగా వచ్చాడు. వాళ్ళు మనల్ని చూసి ఇప్పుడు నేర్చుకున్నట్ట పాడైపోయినట్ట. ఇప్పుడు పాడైపోవడానికి కారణం ఎవరంటే అన్నీ తెలిసిన విశ్వాసం. అన్నీ తెలిసిన విశ్వాసం సరిగా ఉంటే కొత్తగా వచ్చేవారు ఏం నేర్చుకోవాలా? నేను కూడా ఇలాగ ఉండాలి కదా. అంటే ఇప్పుడు మనల్ని చూసి మనం నిజంగా వర్తమాన అనుభవం కలిగిన వాళ్ళమా, వాక్యం అనుభవం కలిగిన వాళ్ళమా, ప్రార్థనల అనుభవం కలిగిన వాళ్ళమా, మనల్ని చూసి నూతనంగా వచ్చిన వారు మనలాగా వాళ్ళు ప్రార్థించే వాళ్ళలాగా ఉండాలి. కాబట్టి మనమేం నేర్పించాలంటే, ఎవరైనా మనకు కనిపిస్తే మాట్లాడతా వాళ్ళతో ఒక మాట చెప్తాం, నువ్వు ఆవరణంలో కాదు పరిశుద్ధమైన స్థలానికి వచ్చావు. ఇక్కడ మాట్లాడటం లేదు, వినటమే. ప్రైజ్ ది లార్డ్. మనము దేవునితో నిశ్చలమైన నిశ్శబ్దంలో ఒంటరిగా ఉండవలసి ఉన్నాము. ఆమేన్. ఇప్పుడు దేవుడితో మనం ఒంటరిగా గడపాలా. ఇక్కడ గుంపులో నువ్వు ఉన్నావు వాక్యం చెప్పేటప్పుడు. అయితే వాక్యము చెప్పడానికన్నా ముందుగా నీవు దేవుడితో వ్యక్తిగతంగా గడపాలా. నువ్వు దేవుడితో వ్యక్తిగతంగా మాట్లాడాలి. నీ స్థితి దేవుడి ముందు పెట్టాలి. దేవుడు నీతో ఏది మాట్లాడాలని ఆశపడుతున్నావో దాన్ని దేవుడి దగ్గర తీసుకుని రావాలి. నీ హృదయాన్ని, నీ ఆలోచనలు, నీ మాటలు, నీ తలంపులు, నీ జీవితాన్ని, సాక్ష్యాన్ని, నువ్వు చేసే పనిని, చేయబోయే పనిని, చేసిన తప్పుని, నీలో ఉన్న పశ్చాత్తాపాన్ని, ప్రాయశ్చిత్తం కొరకు అన్నీ తెచ్చి నువ్వు దేవుడి ముందు పెట్టాలి. ఇది మనం చేయాల్సిన పని. వాక్యం మన దగ్గరికి వచ్చే లోపు ఇవన్నీ మన దేవుడి దగ్గర పెడితే దాని అర్థం ఏంటంటే నీ హృదయము దున్నబడుతుంది. ఇప్పుడు దున్నబడిన నేలలో విత్తనం నాటం ఎక్కువసేపు పడుతుందా? లేదా సేవకుడే వచ్చి మొత్తం దున్ని నాటాలంటే ఎంతసేపు? అది ఎక్కువ సమయం. అదే మనం ప్రార్థన చేసుకొని ఉంటే, మా ఫ్రైడే వచ్చిన వాళ్ళు చెప్పట్లేదు ఎవరు, అదే కదా మాట్లాడుకున్నాం. ఇప్పుడు వాక్యం వింటున్నాం, ఎక్కడ పడుతుంది అది? తోవనేలన, సరిగ్గా లోతు లేదు, ఎక్కడ పడుతున్నది. కానీ విత్తనాలు మంచియే, కానీ ఏం జరుగుతున్నది? కొన్ని మొలకెత్తట్లా, అవి పడి పడగానే కొన్ని తీసుకొని పోతున్నాయి, పక్షులు తీసుకొని పోతున్నాయి. ఇంకోటి పడి పడగానే మొలకెత్తుంది, కింద లోతు లేదు, బలం లేదు, రాత్రి నెల, అందుకని పైకి రావట్లా. కొన్నేమో గచ్చపోదలు ముళ్ళపొద కింద పడుతున్నాయి, వాటి ప్రభావం చేత బయటికి రావట్లా. ఈరోజు మనము కూడా చాలా సంగతుల చేత బంధించబడిపోయి ఉన్నాం. ఆ బంధకాల నుంచి బయటికి రావాలని ముందు మనం ప్రార్థన చేయాలి. కాబట్టి సంఘానికి వచ్చినప్పుడు మనం వేరే వాటి మీద శ్రద్ధ పెట్టకుండా కేవలం వాక్యం మీద శ్రద్ధ పెడితే ఎంత బాగుంటుంది. మనల్ని బట్టి బలహీనలు బలపడతారు కదా, మనల్ని బట్టి కొద్దిమంది దేవుడు వైపు తిరుగుతారు కదా. వారి బలహీనత అంటే తెలుసుకొని నువ్వు కూడా ప్రార్థన చేస్తే వారికి ప్రార్థన ఎలా చేయాలో తెలుస్తుంది కదా. ఒకవేళ నువ్వు చేసిన ప్రార్థనగా స్వస్థత పొందుకుంటే వారి దృష్టిలో నీవు మరీ విలువైన వాడు సంఘంలో. నీ ప్రార్థనకి విలువ వచ్చింది, నీ ప్రార్థనకి సమాధానం వచ్చింది, నీ ప్రార్థనకి ఇంకా బలం వచ్చింది. నిన్ను బట్టి ఇంకొకరు ప్రార్థనలోకి, దేవుళ్ళలోకి, వాక్యంలోకి, సత్యంలోకి, వర్తమానంలోకి, విశ్వాసంలోకి, బాప్తిజంలోకి, రక్షణలోకి కూడా వస్తే ఇక అంతకన్నా మనకి ఇంకేం కావాలి. కాబట్టి మన ధ్యాస ఇక్కడ ఏంటంటే సంఘానికి ఒక ఆత్మను సంపాదించటము.
అన్నిటికన్నా ఈజీ పోగొట్టడం, సంపాదించడం. ఇలా మాట్లాడుకుందాం. ఒక రూ. 1000 సంపాదించడం కష్టమా? పోగొట్టడం కష్టమా? గట్టిగా చెప్దామా? రైట్. చర్చిలో వచ్చి ఆత్మను సంపాదించడం కష్టమా? పోగొట్టడం కష్టమా? ఇదన్నా చెప్పొచ్చు. ఆ! మనతో పాటు రెగ్యులర్‌గా వచ్చేవాళ్ళు ఒక మాట అంటే చాలు, అయిపోయినట్టే. అంతే కదూ! కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలా? నాతో పాటు ఒకడు రావటం కాదు. నాతో పాటు ఒక ఆత్మ చర్చకొస్తున్నది. ఒక ఆత్మ విలువ 10,000 ప్రపంచాల కన్నా ఎక్కువ. కాబట్టి ఏం చేయాలంటే అనవసరంగా నోరు తెరవకపోతే మనం చాలామంది సంపాదిస్తాం. అందుకే అంటున్నా, చర్చిలో గాని, బయట గాని వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు మనము జాగ్రత్తగా ఉంటే ఎంత మేలు. కొల తీసినట్టుగా మనం మాట్లాడితే ఎంత మేలు. ఇది ఎక్కడ రావాలి? నువ్వు సంఘానికి వచ్చాకే. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కదా! చాలామంది అంటారు, ఈరోజు వంట చేసి చేసి చేతులు నొప్పులండి. ఊడ్చి ఊడ్చి నడుము నొప్పండి. నడిచి నడిచి కాళ్ళు నొప్పండి. అయితే ఆశ్చర్యం ఏంటంటే మాట్లాడి మాట్లాడి అన్నామా? అంటామా? అనగలమా? అవకాశం ఉందా? ఊహల్లోకైనా వస్తదా? రాదు. అదేంటో తెలీదు ఇప్పటికి గూడా. ప్రార్థన చేసి అలసిపోయాను అన్నామా ఎప్పుడన్నా? వినపడలేదండి. అలసిపోయేంత ప్రార్థన చేసామా? ఆకలి, దాహము, నిద్ర మర్చిపోయేంతగా జ్ఞాపకం చేసుకుందాం. అవునా? చర్చికి రావటానికి మనం ఎవరో తాడేసి దాన్నేమంటారు? ఏంటో జాన్ వెస్లీ? ఆ! నీళ్ళల్లో బకెటేసి దాన్ని నీళ్ళు లాగటానికి ఎలాగైతే కష్టపడతాం అలా చర్చికి రావాలి. చర్చి నుంచి వెళ్ళేటప్పుడు ప్రార్థన అంతా అయిపోయాక ఇక్కడ ఎవరో ఒకళ్ళు వచ్చి ఇటు పక్కన మాట్లాడుతూ ఉంటారు. నేను ఎవరితోన్నా మాట్లాడదాం అనుకుని తిరిగేపటికి చర్చ్ అంతా ఎవరు కనబడరు ఇంకా అసలు. అది హుద్‌హుద్ తుఫాను వచ్చినప్పుడు వైజాగ్‌లో చెట్టుకి ఆకు లేకుండా అయిందండి. అలాగే ప్రార్థన చేసి ఇటు తిరగగానే ఏమైంది? ఏం లేదు, ఇంకంతే అయిపోయినది. ఏం చేద్దాం? ఏం పనుంది? పరిచర్య ఏంటి? ఈరోజు ఈ వారం ఎక్కడ ఉంటున్నారు? ఎక్కడికెళ్తున్నారు? మా ఇంటికి వస్తారా? ప్రార్థన చేద్దాం, మా పక్కింటికి వెళ్దాము, సువార్త చేద్దాం. మరి మాకు అందుబాటులో లేకపోతే ఎలాగా? అని ఎక్కడన్నా, ఎప్పుడన్నా పొరపాటున అలాంటి వినకూడని మాటలు వింటానని చాలా ఆశపడతా ఉంటాను నేను. నా ఆశ ఎప్పుడు అది. అదే సంగతి. ఇంతకుముందు ఏమో తెలీదు గానీ, ఈ మధ్య తల మీద వెంట్రుకలు బాగా రాలిపోతున్నాయి. మీరు అనొచ్చు, నాకు తెలిసి మీరు ఎందుకు నవ్వారో. అంతకుముందు ఏమైనా ఉన్నాయా పాస్టర్ గారు అనటానికి. ఇప్పుడు ఇంతకుముందుకి ఇప్పుడు తేడా ఏంటంటే, ఇంతకుముందు జుట్టు పెడితే కొంచెం తగులుతూ ఉండేది. ఇప్పుడు జుట్టుకి తగలటల్లా. నాకే డౌట్ వస్తుంది, నేను దువ్వుతున్నానా, తగులుతున్నాయా లేదా అని. సరే, దీనికి కారణం ఏంటంటే, సంఘస్థులు ఎప్పుడు పరిచర్య చేస్తారా అని ఒక బాధ వచ్చేసింది నాకు. ఆ బాధకి జుట్టు రాలిపోద్ది అనుకుంటున్నాను నేను. నా ఒక ఆశ ఏంటంటే, ఆ కొద్దిగా కూడా రాలేలోపు కొద్దిమంది పరిచర్యలు వేస్తే బాగుంటుంది కాదు. ఇక నాకు రాలిపోయినా పర్వాలేదు, ధైర్యంగా ఉంటాను అప్పుడు. ఏంటి ఇక్కడ ఉద్దేశం అంటే, పరిచర్య చేసేవాళ్ళు ముందుకు వచ్చినప్పుడు చూడండి, ఒక్కడే భుజం మీద ఎక్కువ దూరం నడవలేము మనం. ఒక చిన్న మాట చెప్తా ముగించే ముందు. మీరు ఎప్పుడన్నా ఆకాశంలో పక్షులను ఎగటం చూసారా? ఎక్కువ దూరం ఎగిరే పక్షులను చూసారా? ఊళ్ళో ఎగిరే పక్షులకిను, పల్లెటూళ్ళు ఎగిరే పక్షులకిను, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఎగిరే పక్షులకి తేడా ఉన్నది. మీరు గమనిస్తే ముందు ఒక పక్షి ఉంటుంది. ఒక పక్కన పక్షులని ఇలాగ వెనక్కుంటాయి, ఇలాగా ఈ పక్కన ఇలాగ ఉంటాయి. మీరు చూస్తే వెనక నేను చూస్తే అది వి షేప్లో ఉంటాయి. చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ ముందున్న పక్షి ఎందుకు ఎగురుతుందంటే, అలాగ ఆకారంలో ఎగురుతుందంటే, ముందొచ్చే గాలిని అది చీలుస్తుంటుంది. అప్పుడు మిగతా పక్షుల మీద భారం పడదు. కానీ అదే పక్షి అలా ఎగురుతూ ఉంటే కాసేపటికి ఆ గాలికి దాని ఛాతిలో ఉన్న ఎముకలు మొత్తం తిరిగిపోయి చచ్చిపోతుంది. కొద్దిసేపటికి ఏమవుద్దండి, పక్షి ఎగురుతూ ఎగురుతూ వెనక్కి వచ్చేస్తుంది. తర్వాత పక్షి ముందుకెళ్తుంది. ఇది వీళ్ళన్నిటికన్నా లాస్ట్లో ఉంటుంది. ఏంటి దాని అర్థం? వాటికి బైబిల్ లేదు, వర్తమాన పుస్తకం లేదు, ప్రవక్త లేదు, ఆదివారం ఆరాధన లేదు, శుక్రవారం ఆరాధన లేదు, ప్రార్థన లేదు, ఏమీ లేదు. కానీ అవి ఎంత క్రమంలో ఉన్నాయి. ఒకడే చేస్తే వాడు ఎక్కువ కాలం ఉండడు. అందుకని వాడు కూడా ఉండాలంటే ఎవడో ఒకడు పోయి ఆ స్థానంలో ఇంకోటి నుంచుంటే మళ్ళీ వాడి శక్తి ముందుకు మళ్ళీ వచ్చి ముందు నుంచుంటాడు కదా. కానీ ఇప్పుడు పరిచయం ఎవరు చేయాలి? ఇప్పుడు వినపడలేదండి. రావట్లేదు అందరి దగ్గర నుంచి. పక్షులు రాలేదా ఈరోజు? రెక్కలు రాలేదా? ఎలా చేద్దాం?
గట్టిగా రావట్లేదండి. ఆ! ఎంత కష్టంగా, ఎంత భారంగా వస్తుందో అసలకి. అదే చెప్పండి, ఆవరణంలో ఉన్నాం, బయటికి రావట్లేదు. ఈ ఆవరణాలు ఎలాగున్నాయి? మామూలుగా ఉన్నాయా ఇవి? ఈటిని జాగ్రత్తగా పెట్టాం. ఈటిని ఆవరణాలు తీసుకెళ్ళి ఏసీలో పెట్టొస్తున్నాం మనం. ఫ్రిడ్జులు దాన్నేమంటారు? ఫ్రిడ్జుల్లో, కూలర్‌ల్లో ఆటన్నిటిలో పెట్టి ఇక్కడ తీసుకొని వస్తాం. ఎంత కష్టంగా ఉంటది. కోప్పడరు గదా! ఇప్పుడు బయటికి అడుగు పెట్టగానే ఎలాగుంటది బయట? వినపడలేదండి. ఇప్పుడు ఆ వేడిగా ఉన్నప్పుడు పని చేద్దామంటే మీరేమంటారు? వచ్చే వారం చేద్దాంలే భాస్కర్ అండి. వచ్చే వారం వస్తారా? ఎందుకని? ఆవరణం పరిస్థితులు ఇయన్నీ. ఇది శరీర సంబంధమైన పరిస్థితులన్నీ ఏం చేస్తాయంటే, శరీరానికి భారం కలిగిస్తే మనం ఏం చేస్తామంటే వెనక్కి ఇలాగెళ్తాం. పరిచర్యకి నువ్వు ఎప్పుడూ కూడా తేలికైంది ఎంచుకోవద్దు. భారమైంది ఎంచుకో. ఎందుకో చెప్పనా? భారమైంది నువ్వు చేయాలంటే నువ్వు అధికమైన భారం కలిగి ఉండాలి. సులభమైనది చేసేటప్పుడు అందరూ చేయగలిగినదే. ఆయన కూడా యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు. సువార్త పరిచర్య గిన్నెడు చన్నీళ్ళు ఇవ్వండి. గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా అది మీకు తిరిగి ఇవ్వబడుతుంది. కాబట్టి పరిచర్య విషయం నువ్వు ముందుకు వచ్చిన ప్రతిసారి దానికి తగిన ప్రతిఫలం నువ్వు పొందుకుంటావు. అది నీకు ఈ క్షణం కనబడకపోవచ్చు. అది వచ్చే రోజున నువ్వు గుర్తించగలుగుతావు. ఎందుకు నాకు దేవుడు ఇవి ఇచ్చాడు ఈ విషయంలో అని. నువ్వు చేసిన ప్రతి దానికి ప్రతిఫలం పొందుకుంది రా. కాబట్టి సంఘానికి వచ్చినప్పుడు ఎంత క్రమంగా ఉండాలో, ఈ ఆవరణమును ఎంత జాగ్రత్తగా తీసుకురావాలో దేవుడు ఒక ఆత్మతో కలపలుస్తున్నాడు. నీవు గుర్తెరిగినప్పుడు పరిచర్య భారం కూడా అంతే మనం కలిగి ఉంటాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షలోమ్.